దేవుని శాసనం సమాజానికి అత్యవసరం. క్రైస్ట్ చర్చ్ సామర్లకోట వారిచే నిర్వహించబడు దేవుడు చేసిన దినములు చెడ్డవా, దేవుడు చేసిన దినములు చెడ్డవానే క్రీస్తు విజ్ఞాన బహిరంగ సభ. తేదీ 2015 డిసెంబర్ 28 అనగా సోమవారం సాయంత్రం 6 గంటల నుండి. స్థలం అంబేద్కర్ పార్క్, బ్రౌన్పేట సెంటర్, సామర్లకోట. ఇందు ముఖ్య వాక్యోపదేశకులు సహోదరులు జె మణికుమార్ గారు, సన్ ఆఫ్ గాడ్, క్రైస్ట్ చర్చ్ సామర్లకోట. ప్రత్యేక ఆకర్షణగా తెరలపై వాస్తవాలు చూపబడును. ప్రేమతో ఆహ్వానించువారు క్రైస్ట్ చర్చ్ సామర్లకోట విద్యార్థులు. 2016 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ జరుగును. ఈ సభకు అందరూ ఆహ్వానితులే. పరలోకమందున్న మా తండ్రి, మీరు అనుగ్రహించిన మంచి సమయం కొరకు, మీరు వ్రాయించిన మంచి మాటల కొరకు, మా బ్రతుకు కాలంలో వీటిని తెలుసుకునే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాం. నేటి దినం మేము తెలుసుకోవలసినటువంటి సంగతులను మాకు అనుగ్రహించి ప్రతి మనిషి జీవితంలో మార్పు కోరుకునే మీరు మనుషులను మీరు మీ వాక్యం చేత ఆకర్షిస్తున్నారని ఎరిగి వాక్యం వైపు తమ దృష్టిని కేంద్రీకరించగలిగే భాగ్యం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు చేసిన దినములు చెడ్డవా అనే ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని గురించి తెలియచేయటానికి ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమానికి మీ అందరికీ ప్రభు పేరిట స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. దేవుడు రాయించినటువంటి గ్రంథంలో దినములను గూర్చిన ప్రత్యేకమైన మాటలు మనకు బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథంలో కనిపిస్తాయి. కాలాన్ని లెక్కిస్తున్న మనిషి మనకు ఎదురవుతున్న ప్రతి రోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం వీటిని గూర్చి పరలోకమందున్న తండ్రి ఏం చెప్పాడు అన్న సంగతిని తప్పకుండా తన జీవితకాలంలో ఆలోచించాలి. పనికిరాని ప్రతి విషయాన్ని గూర్చి ఆలోచించే మనిషి ప్రయోజనకరమైన విషయాలను గూర్చి చర్చించకపోవటం, ఆలోచించకపోవటం, మాట్లాడకపోవటం ఎంతో విచారకరం. ఒక సంవత్సరం దాటిన తర్వాత మరో సంవత్సరంలోనికి అడుగు పెడుతున్నటువంటి వేళలో భూమి మీద ఉన్న ప్రతి మనిషి మద్యం సేవించాలనుకుంటున్నాడు, కేకు కట్ చేయాలనుకుంటున్నాడు, కొత్త వస్త్రాలు ధరించుకోవాలనుకుంటున్నాడు, ఇంటిని శుభ్రం చేసుకోవాలనుకుంటున్నాడు, ఇంకా ఏవేవో వింతైనటువంటి కార్యక్రమాలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయా దేశాలలో సంబరాలు జరుపుకోవాలనుకుంటున్నారు, బాణసంచ కాలుస్తున్నారు. పేరెన్నిక గన్నవారు, అధికారంలో ఉన్నవారు, విద్యావేత్తలు, శాస్త్రులు మొదలుకొని సామాన్య ప్రజానీకం వరకు ప్రతి కొత్త సంవత్సరాన్ని ఆనందంతో, సంతోషంతో ఆహ్వానించాలి అనుకుంటున్నాడు. కానీ క్రొత్త సంవత్సరంలోనికి, క్రొత్త కాలంలోనికి మనం అడుగుపెట్టే ముందు దేవుడు రాయించిన సంగతులు, వీటిని గూర్చి ఆలోచించాలి అనే పరిజ్ఞానం మనిషికి లేకపోవటం చాలా బాధాకరమైన విషయం. అలాగని దేవుడు చెప్పలేదనుకోకండి, సమాజం మరిచిపోయినంత మాత్రాన బైబిల్లో వ్రాయబడలేదనుకోకండి. దేవుడు మనకు తెలియవలసిన ప్రతి సంగతిని తన గ్రంథంలో
బదిలిపరిచాడు. అందుకే అది మనిషి బ్రతుకు పుస్తకం అయింది. ఆదివారం ఆరాధనకు సంబంధించిన మాటలు మాత్రమే ఇందులో లేవు. ఒక వివాహం చేసుకునేటప్పుడు చదువుకోవలసిన మాటలు మాత్రం ఇందులో లేవు. ఒక క్రొత్త గృహంలోనికి అడుగు పెట్టేటప్పుడు చదువుకోవలసిన, జ్ఞాపకం చేసుకోవలసిన మాటలు మాత్రమే ఇందులో లేవు. దేవుని కుమారుడని యేసుక్రీస్తును గూర్చిన మాటలు మాత్రమే ఇందులో లేవు. మనిషికి అవసరమైన ఎన్నో సంగతులు, సృష్టి ప్రారంభం మొదలుకొని ఈ సృష్టిని ఎలా ముగించబోతున్నాడో దేవుడు, ఒక మనిషి పుట్టుక మొదలుకొని మరలా ఆ మనిషి మట్టికి చేరేంత వరకు తన జీవితకాలంలో ప్రతి క్షణం చదవవలసిన పుస్తకం, జ్ఞాపకం చేసుకోవలసిన పుస్తకం, ఆలోచించవలసిన పుస్తకం. ఏ కార్యక్రమానికైనా. అందుకే రాబోయే 2-3 రోజుల్లో క్రొత్త సంవత్సరం 2016వ సంవత్సరం మన జీవితకాలంలో మరో సంవత్సరం లోనికి అడుగు పెడుతున్న మనం తెలుసుకోవలసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సంగతులు ఉన్నాయి. ఈ ప్రపంచం మరిచిపోయిన ప్రాముఖ్యమైన సంగతులు కొన్ని తన గ్రంథంలో దేవుడు రాయించాడు. అందుకే ఒక ఆలోచనాత్మకమైన అంశంతో మిమ్మల్ని అందరినీ ఇక్కడకు తీసుకుని రావటం జరిగింది. అదే దేవుడు చేసిన దినములు చెడ్డవా. చాలామంది ఈ కరపత్రాన్ని చూసిన తర్వాత దేవుడు చేసిన దినములు చెడ్డవెలా అవుతాయి అని ఒక ప్రాథమికమైనటువంటి సందేహంతో ఈ కరపత్రాన్ని గురించి ఆలోచన చేసి ఉండొచ్చు. అయితే ఆ కరపత్రంలోనే మీకు ప్రచురించిన వాక్య పట్టణంలో మీకు చదవబడిన ఒక మంచి వాక్యాన్ని ఇప్పుడు మీకు జ్ఞాపకం చేస్తాను. మీ బైబిల్ తెరచి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు కలిపి ఉన్న ఆ వాక్యాన్ని జాగ్రత్తగా మీరు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు. దినములు చెడ్డవి అంటున్నాడు అక్కడ. దినములు చెడ్డవి. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న అంశం, దేవుడు చేసిన దినములు చెడ్డవా. ఆదికాండం ప్రారంభంలో తన సృష్టిని జరిగిస్తూ దేవుడు చేసిన ప్రతి దానిని మంచిది అన్నాడు. ఆయనే దానిని గూర్చి మంచిది అని మన కొరకు వ్రాయించాడు. ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనంలో దేవుడు చేసిన సమస్తము యావత్తు ఆయన చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను అన్నాడు. చాలా మంచిదిగా. ఆయన చేసిన గ్రహాలు, ఆయన సృష్టించిన నక్షత్రం, ఆయన కలుగ చేసిన భూమి, ఆయన నడిపిస్తున్న ఈ సృష్టి, ఆయన రప్పిస్తున్న కాలానికి కర్త ఆయనే, కాలానికి ప్రారంభం ముగింపు ఆయనే అయినప్పుడు దినములు చెడ్డవి అని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఎందుకు రాస్తున్నాడో ఈరోజు మిమ్మల్ని ఆలోచింపచేస్తాను. ఈ సంగతిని మీరు ఆలోచించి దీనిని అర్థం చేసుకుంటే రాబోయే క్రొత్త సంవత్సరాన్ని ఆనందంగా దేవుని వాక్యానికి అనుకూలంగా మీరు ఆహ్వానించగలరు. ఈ విషయం అర్థం కాకపోతే ఒక మద్యం సీసాతో ఆహ్వానిస్తారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్న తర్వాత మాసిపోయి చిరిగిపోయే కొత్త గుడ్డలతో ఆహ్వానిస్తారు. ఒక గ్రీటింగ్ ముక్కతో ఆహ్వానిస్తారు. ఒక యాపిల్ పండుతో ఆహ్వానిస్తారు. ఒక పూల బొకేతో ఆహ్వానిస్తారు. ఒక శాలువతో ఆహ్వానిస్తారు. అలా ఆహ్వానించకూడదు క్రొత్త సంవత్సరాన్ని. ఇప్పటి వరకు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి అలా ఆహ్వానించాడు కనుకనే ఎన్నో సంవత్సరాలుగా మనిషి యొక్క పరిస్థితి, దీనస్థితి ఎలా ఉందో మీకు తెలుసు. గడిచిన కాలాన్ని మీరు చూస్తే అది 1900 సంవత్సరం కావచ్చు, 2000 సంవత్సరం కావచ్చు,
ఇదిగో 2015వ సంవత్సరం వరకు గడిచిన ప్రతి సంవత్సరాన్ని, నెలను, రోజును మీరు ఆలోచన చేయండి. ఏ రోజు ప్రపంచం అంతా సుభిక్షంగా ఉందని మనం వినలేదు. ఎక్కడో ఏదో ఒక మూల అశాంతి, నెమ్మది లేకపోవటం, మనిషి రక్తపాతంలో మరణించటం, మనిషి రోగాల పారిన పడి మరణించటం, ప్రకృతి వైపరీత్యాలతో మరణించటం, ప్రభుత్వాలు కూలిపోవటం, ఆకలి చావులతో మనిషి అలమటించటం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ప్రపంచ పటంలో మనకు ఇవన్నీ తెలిసిన సంగతులు. అందుకే ప్రపంచ మానవాళికి నేను ఒక పిలుపునిస్తున్నాను. నూతన సంవత్సరాన్ని మీరు అనుకున్నట్టుగా ఆహ్వానించకండి. నూతన సంవత్సరాన్ని ఇప్పటి వరకు మీరు కోరుకున్న విధంగా ఆచరించారు, ఆహ్వానించారు, సంతోషించారు. కానీ ఈ ఒక్కసారి నా మాట ఆలకించండి. ఈ ఒక్కసారి దేవుని వైపు తిరగండి. మద్యం సీసాలు కాదండి కొనుక్కోవాల్సింది, పూలు ఫలాలు కాదండి కొనుక్కోవాల్సింది, అందరి దగ్గరకు వెళ్ళి కరచాలనం చేయటం కాదండి. మరేం చేయాలో తెలుసా? దినములను గూర్చి, కాలములను గూర్చి, సంవత్సరములను గూర్చి, మీ బ్రతుకును గూర్చి, ఆయుష్ను గూర్చి, మీకు మీ జీవిత కాలంలో ఎదురవుతున్న ప్రతి సంవత్సరాన్ని గూర్చి దేవుడు వ్రాయించిన మాటలలో పరమార్థం, లోతు మీకు తెలియాలి. అందుకే మరలా ఆ మాటను మీకు చూపిస్తాను, చదవండి, జాగ్రత్తగా ఆలోచించండి. ప్రశ్న రేకెత్తిస్తాను, సమాధానాన్ని చెబుతాను. ప్రశ్నను నేనే కలుగు చేస్తాను, ప్రశ్నను నేనే మీకు వేస్తాను, దానికి సమాధానం మీకు చెబుతాను. ఎందుకంటే ప్రశ్న అడిగే సామర్థ్యం కూడా మీకు లేదు. నాకు తెలుసు, లోకంలో లోకులై మీరు బ్రతుకుతున్నారు. దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మిమ్మల్ని బ్రతికించవలసిన వాడును నేను. దేవుని వాక్యమనే ఔషధాన్ని పోసి మీ రోగాన్ని నయం చేయవలసిన వాడును నేను. పైపైన రోగాన్ని మానిపేవాడును కాదు, పైపైన రోగాన్ని కుదిర్చేవాడను కాదు. దాని మూలానికి వెళ్ళి, లోతుకు వెళ్ళి, దాన్ని రేపైన దానికి మందును వేసి దాన్ని కుదిర్చేవాడను నేను. అందుకే నేనంటే చాలామందికి గిట్టదు. ఆర్ఎంపీ డాక్టరు పైపైన మందు పోస్తాడు. ఒక భయంకరమైన రోగానికి ఆర్ఎంపీ డాక్టర్ వైద్యం చేయలేడు. ఒక చిన్ని జ్వరానికి, ఒక చిన్ని నొప్పికి అతడు వైద్యం చేయగలడేమో. అందుకే ఆయనను ఆర్ఎంపీ అన్నారు, రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్. కానీ ఎంబీబీఎస్ అనే సర్టిఫికేట్ ఒక చదువు కలిగిన వాడికి ఇస్తారు. అతడు లోతులకు వెళ్ళి, మూలానికి వెళ్ళి వైద్యం చేస్తాడు. అతడు కూడా చేయలేని రోగాలు, అతడు కూడా నయం చేయలేని అతి భయంకరమైన రోగాలు కొన్ని ఉన్నాయి. వాటిని నయం చేయాలంటే స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. గుండెకు సంబంధించిన వాడ కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళితే తప్ప ఈ రోగానికి మూలానికి వెళ్ళి వైద్యం చేయలేడు. ఈరోజు క్రైస్తవ్యం స్పెషలిస్ట్ దగ్గరకు రావాలి. ఆర్ఎంపీ దగ్గర ఆగిపోయింది, పిఎంపీ దగ్గర ఆగిపోయింది, నాటు వైద్యుని దగ్గర ఆగిపోయింది. వాడు మీకు మసిబూసి మారేడుకాయ చూపిస్తున్నాడు తప్ప మూలానికి వెళ్ళి దానిని రేపి లోతుకు వెళ్ళి మందు వేయలేకపోతున్నాడు, మీ రోగాన్ని కుదర్చలేకపోతున్నాడు. అందుకే ప్రపంచ పరిస్థితి లాగా ఉంది. నాకు అవకాశం ఇవ్వండి, ఈ సమాజాన్ని చక్కదిద్దే, ఈ సమాజాన్ని మార్చే అవకాశం నాకు ఇవ్వండి. 1 సంవత్సర కాలం చూడండి, చూడగలదా ఈ రాష్ట్రం? అవకాశం ఇవ్వగలదా ఈ దేశం? దేవుని మాటల వైపు తిరగగలదా ఈ ప్రపంచం? లేదండి. మత్తులో ఉన్నారు, మానసిక వ్యాధితో ఉన్నారు, మదమెక్కి ఉన్నారు. కనుక ప్రియులారా, అతి భయంకరమైన పరిస్థితుల్లో వైద్యం చెయ్యాలని ఆశపడుతున్న ఈ వైద్యుని ఆవేదన ఒక్కసారి మీరు గమనించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం, దినములు చెడ్డవి. ఆదికాండంలో ఆయన దినములన్నీ మంచివని చెబుతున్నాడు. నేను సృష్టించిన, నేను కలుగ చేసిన ప్రతిదీ మంచిదని చెబుతున్న దేవుడు ఎఫెసీ పత్రిక వచ్చేసరికి తన మాటగా పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు చేత ఏమని రాయిస్తున్నాడో చూడండి. దినములు చెడ్డవి కనుక. మీకు ప్రశ్న వేస్తున్నాను, ఇక్కడ నేను ప్రశ్న రేకెత్తిస్తున్నాను. నేను చాలాసార్లు ఈ వచనాన్ని మీరు చదివి ఉండొచ్చు. ఇప్పుడు నేను వేసే ప్రశ్నకు సమాధానం చెప్పండి. దినములు చెడ్డవి గనుక, దినములు చెడ్డవి గనుక
ఏమంటున్నాడు చూడండి, మీరు సమయమును పోనీయక. దినములు చెడ్డవైతే మీరు సమయాన్ని పోనివ్వాలి తప్ప పోనీయక అంటున్నాడేంటి? చూసారా? అర్థం చేసుకుంటున్నారా? ప్రశ్న ఎలా వెయ్యాలో, బైబిల్ని ఎలా చదవాలో, బైబిల్ని ఎలా అర్థం చేసుకోవాలో, పరిశోధించాలో మీకు అర్థమవుతుందా? చదువుకుంటూ వెళ్ళిపోయేవాడు జ్ఞాని కాలేడు. దినము అనగానే సమయం కదా అది, దినము అనగానే కాలము కదా అది. దినములు చెడ్డవి గనుక మీరు టైంపాస్ చేయండి అనటం లేదు. దినములు చెడ్డవి గనుక వాటికి దూరంగా వెళ్ళిపోండి అనటం లేదు. దినములు చెడ్డవి గనుక మీరు దినములను గురించి ఆలోచించవద్దు అనటం లేదు. దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనివ్వకూడదు. సమయాన్ని పోనివ్వకూడదు, సమయాన్ని వృధా చేయకూడదు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి మనిషి సమయాన్ని పోనివ్వటం అంటే చాలా ఉవ్విల్లూరుతాడండి. సమయం పోనివ్వటం అంటే ఇంగ్లీష్లో టైంపాస్ అని అర్థం. ఎవరినైనా మీరు ఒకరి దగ్గరకు వెళ్ళి ఖాళీగా కూర్చున్నప్పుడు అతని దగ్గరకు వెళ్ళి మీరు ఏం చేస్తున్నావు నాయన అని అడిగితే టైంపాస్ చేస్తున్నానంటాడు. ఒక సినీ థియేటర్కి వెళుతున్నప్పుడు మీరు అడిగితే ఎక్కడికి వెళుతున్నావు అంటే టైంపాస్కి సినిమాకి వెళ్తున్నానంటాడు. కాలక్షేపం. ఏదైనా ఒక తిండి పదార్థం తింటున్నప్పుడు ఏం చేస్తున్నావు అంటే టైంపాస్ బఠానీలు, టైంపాస్ వేరుశనగ గుళ్ళు, టైంపాస్ సమోసాలు. ఒక ప్రయాణం చేస్తున్నప్పుడు, ఒక తీర్థయాత్రకు వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళుతున్నారు? టైంపాస్కి అలా వెళ్తున్నాను. ఏంటండి? టైంపాస్కి షాపింగ్ చేస్తున్నాను, టైంపాస్కి కూర వండుతున్నాను, టైంపాస్కి టీవీ చూస్తున్నాను, టైంపాస్కి ఏదేదో చేస్తున్నాను. టైం పాస్ చేస్తున్నావా? దినములు చెడ్డవి, ఆ సంగతి తెలుసా నీకు? దేవుడు రాయించిన ఆ మాటల్లో లోతెంతో తెలుసా నీకు? దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక. ప్రపంచమంతా అజ్ఞానంలో వెళ్ళిపోతుందని 2000 సంవత్సరాల క్రితం రాయించాడు దేవుడు. 2000 సంవత్సరాలుగా అదే జరుగుతుంది. సమయమును పోనిచ్చేవారు, టైంపాస్ చేసేవారు అజ్ఞానులు. వారికి దేవుడిచ్చిన కాలం ఎంత విలువైనదో, ఆ కాలంలో ప్రతి క్షణం ఎంత అమూల్యమైనదో వారికి తెలియక సమయమును పోనిస్తున్నారు. సమయాన్ని పోనిస్తున్నారు. మీకు తెలుసు, ఇప్పటి వరకు మీరు సమయాన్ని పోనిచ్చి ఉండొచ్చు. మీరు పుట్టిన సంవత్సరం 1980 కావచ్చు, 1990 కావచ్చు. ఇప్పటి వరకు మీ జీవితకాలంలో ఎన్ని సంవత్సరాలు మీరు పోనిచ్చారో చూడండి. దినములు చెడ్డవండి. ఈ చెడ్డ దినాలను గూర్చి ఆలోచించేటప్పుడు మొట్టమొదట మీరు తీసుకోవలసిన నిర్ణయం ఏంటో తెలుసా? సమయమును పోనివ్వకూడదు. వాటిని సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మీరు ప్రవర్తించాలి. అజ్ఞానుల వలె కాదు, జ్ఞానుల వలె నడుచుకోవాలి. బైబిల్ అంత సామాన్యంగా, అంత సులభంగా అర్థమైపోయేది కాదు. 66 పుస్తకాలలో ఆయన పూర్తి ప్రపంచాన్ని పెట్టాడు. అందుకే అది అర్థం చేసుకోవడానికి కష్టం. ప్రపంచమంతటిని లోక సంబంధమైన శాస్త్రాలలో చూస్తే గ్రంథాలయాలు సరిపోవటం లేదు, అన్ని పుస్తకాలు ఉన్నాయి. మరి ప్రపంచమంతటిని ఒక పుస్తకంలో రాయాలంటే అందుకే బైబిల్ ఈరోజు మనకు కనిపిస్తుంది. ప్రపంచంలో ఉన్న శాస్త్రాలన్నింటినీ విభజించి, వర్గీకరించి ఒక్కొక్క పుస్తకంలో రాసుకున్నారు. అలా రాసుకుంటే ఈరోజు కళాశాలలు, ఈరోజు విశ్వవిద్యాలయాలు, ఈరోజు గ్రంథాలయాలు ఎన్నెన్నో, వాటిలో షెల్ఫ్లన్నీ పుస్తకాలతో నిండిపోయాయి. ఇంకా ప్రింట్ అవుతూనే ఉన్నాయి కొత్తవి. అందులో ఏమీ లేదు. మనిషిని పాడు చేసేది తప్ప, టైంపాస్ తప్ప. కానీ ప్రపంచమంతటిని ఒక పుస్తకంలో పెట్టాడు ఆయన. అదే బైబిలు. ప్రపంచం అంతటికి జ్ఞానాన్ని నేర్పించడానికి ఒక పుస్తకాన్ని ఎన్నుకున్నాడు ఆయన. అదే బైబిలు. ఆ బైబిలును సామాన్యమైన పద్ధతిలో చదివితే అర్థం కాదు, పైపైన చూస్తే అర్థం కాదు. దినములు చెడ్డవి అని చెబుతున్న ఆయన కాలాన్ని మరలా సద్వినియోగం చేసుకోమంటున్నాడు ఏంటి? అర్థం కావాలంటే దీని లోతుకు వెళ్ళి మనం పరిశోధించాలి, దీని మీద మనం సాధన చేయాలి. అసలు దినములు చెడ్డవి అని ఎందుకు అన్నాడు? సమయాన్ని పోనివ్వద్దని మరలా ఎందుకు అంటున్నాడు? అసలు ఆదికాండంలో దినములన్నీ మంచివన్నాడుగా, ఇక్కడికి వచ్చేసరికి మరలా దినములు చెడ్డవి అని ఎందుకు అంటున్నాడు? ఈయన మాటలలో పరమార్థం ఏంటి?
బైబిల్ ఎంత తీక్షణతో చదవాలో, బైబిల్ నేర్పించే వాని దగ్గర ఎంత క్రమశిక్షణతో మనం ఉండాలో, బైబిల్ పరిశోధించే వాని ఎడల మనం ఎంత గౌరవంతో ఉండాలో, అతని దగ్గర ఉన్న ఆ ఎసెన్స్ అంతటిని ఎంత చక్కగా మనం తెచ్చుకోవాలో, సంగ్రహించాలో మీకు తెలియదండి. మీరు అమాయకులు, పిచ్చివారు మీరు. ఎవడో ఒక జెండా చూపిస్తే వాడు వెనకపోతున్నారు. ఎవడో మీకు చిన్నది ఆశ చూపిస్తే వాడి వెనకపోతున్నారు. మిమ్మల్ని రక్షించేవాడు, అనేక మందికి బ్రతుకునిచ్చినవాడు ఇక్కడ ఉన్నాడు తెలుసా మీకు? అనేక మందికి బ్రతుకునిచ్చినవాడు, రోడ్డు మీద పోయే అలగా జనానికి తీసుకొని వచ్చి వాక్యం చెప్పి, ఒక రౌడీగా మారిపోయేవాడికి జీవవాక్యాన్ని నేర్పించి ఒక సాధువుగా మార్చినవాడను నేను. కుటుంబాలుగా చెడిపోతున్నటువంటి వారందరికీ కూర్చోబెట్టి దేవుని వాక్యాన్ని నేర్పించి కష్టపడి ఏళ్ల తరబడి దేవుని కొరకు పరిశ్రమ చేసి దేవుని కొరకు యాగాన్ని ఇచ్చినవాడను నేను. సులభమైన చిన్నవాడను అనుకోకండి. మీ యొద్ద నేను తగ్గించుకుని ఉన్నంత మాత్రాన వీడు చాలా చిన్నవాడు కదా, వీడిని నేను మోసం చేయొచ్చు అనుకోకండి. బైబిల్ పరిశోధించేవాడు చాలా గొప్పవాడండి. ఆ పరిశోధించేవాని ఎడల మనకు గౌరవం లేకపోతే, ఆ పరిశోధించేవాడిని మోసగించాలనుకుంటే అడ్డంగా బుక్ అయిపోయేది మనమే. పాత నిబంధన గ్రంథంలో, పాత నిబంధన కాలంలో ఎంత గౌరవంతో, ఎంత గొప్ప భయభక్తులతో ప్రవక్తల ఎడల ఇశ్రాయేలీలు ఉన్నారో తెలుసా? ఒకవేళ అలా కాని పక్షంలో వెంటనే వారు శాపానికి గురయ్యారు. వెంటనే శాపానికి గురయ్యారు. ధర్మశాస్త్ర కాలం కంటే క్రొత్త నిబంధన కాలం గొప్పది కదండి. ధర్మశాస్త్ర కాలంలో బైబిల్ను అంత గొప్పగా పరిశోధించవలసిన అవసరం లేదు. ఎందుకంటే అది పరిపూర్ణం చేయబడిన గ్రంథం కాదు, అది పాత నిబంధన గ్రంథం. ఎప్పటికైనా కొట్టివేయబడే గ్రంథం, ఎప్పటికైనా పాతగిలే గ్రంథం అది. అందులో ఆచారాలు ఉన్నాయి, అందులో కఠినమైన నిబంధనలు ఉన్నాయి. అవి చదివితే అర్థమవుతాయి. కానీ ధర్మశాస్త్రాన్నే ఆ రోజు ఉన్న ప్రవక్తలు, ఉన్న ఇశ్రాయేలీలు, ఉన్న నీతిమంతులు ఎలా చదివారో ఒక్కసారి చూడండి. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం. మీ చేతిలో ఉన్న బైబిల్ను మీరు ఎలా పఠించాలో అర్థం అయ్యేలా చెప్పాలంటే ఇదిగో ఈ మాట చూడండి. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒక్కసారి. పాత నిబంధన గ్రంథంలో ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం జాగ్రత్తగా మీరు చూడాలి. ఏమంటున్నాడు చూడండి. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి, అప్పటికి క్రొత్త నిబంధన రాలేదండి, అప్పటికి మిగిలిన గ్రంథాలు పూర్తి కాలేదండి, అప్పటికి మిగిలిన ప్రవక్తలు తమ గ్రంథాలను పూర్తి చేయలేదండి. అతి తక్కువ ధర్మశాస్త్రం, అతి చిన్నదైన ధర్మశాస్త్రం. కానీ ఈ ధర్మశాస్త్రం విషయంలో ఎజ్రా ఎలా ఉన్నాడో చూడండి, ఒక ప్రవక్త ఎలా ఉన్నాడో చూడండి. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును, ఇశ్రాయేలీలకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. ఏంటి, ఇంకా బైబిల్ పరిపూర్ణం కాకముందే ధర్మశాస్త్రాన్ని పరిశోధించుటకు ఎజ్రా పూనుకున్నాడా? ఎజ్రా రాసిన తర్వాత కీర్తనల గ్రంథం రాయబడింది. ఇంకా ఎందరో ప్రవక్తలు, యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు, యోవేలు, హోషేయ, మలాకీ వరకు ఎందరో ప్రవక్తలు దేవుని ఆత్మచేత నడిపింపబడిన వారై దేవోక్తులను రాశారు. అంతకు మునుపే, ఈ మాటలు ఇంకా ఇశ్రాయేలీలకు చేరక మునుపే ఎజ్రా ఏమంటున్నాడో తెలుసా? ఇవ్వబడిన ఈ కొద్ది దానిని నేను పరిశోధించి దీని ప్రకారము ఇశ్రాయేలీలు అందరిని నడిపించుటకు నేను దృఢ నిశ్చయము చేసుకుంటున్నా అంటున్నాడు. చూడండి, దేవుని ప్రజలను దేవుని వాక్యంతో నడిపించాలంటే అంత దృఢ నిశ్చయత అవసరమా? అవునండి. ఎందుకంటే వీరు వాక్యం తరపున వాక్య ప్రకారము నడవడానికి ఇష్టపడరు. వాక్యంలో ఉన్నదానిని పరిశోధిస్తున్నప్పుడు చుట్టూ ఉన్నవారు పరిశోధింపనివ్వరు. అందుకే మనస్సు పక్కకు వెళ్లకుండా, అందుకే జీవితం పక్కకు వెళ్లకుండా ఎజ్రా ఏమంటున్నాడో తెలుసా? నా జీవిత కాలంలో నేను బ్రతికి ఉన్నంత కాలము ఈ కొద్దిదైన ధర్మశాస్త్రమును నేను పరిశోధించుటకు పూనుకుంటున్నాను. దీని ప్రకారము అనేకులను నడిపింపచేయుటకు నేను దృఢ నిశ్చయము చేసుకుంటుని అంటున్నాడు. చూడండి, దృఢ నిశ్చయము చేసుకుంటుని. ప్రియమైన వారలారా, 66 పుస్తకాల సంపుటి, సంపూర్ణమైన గ్రంథము, మహాజ్ఞానముతో పోల్చబడిన ఈ గ్రంథము మన చేతుల్లో ఉన్నది. రోజు
ఇప్పుడు దీనికి ఎంత పరిశోధన అవసరమో చూడండి. దీని ప్రకారం నడుచుకున్నట్టుకు మనం ఎంత దృఢ నిశ్చయిత కలిగి ఉండాలో మీరు ఆలోచన చేయండి. ప్రతి దినము లేఖనములను పరిశోధించవలసిన వారు, ప్రతి దినము నిత్య జీవానికై మీ ఆత్మను సంరక్షించుకోవలసిన వారు. దినముల ప్రాముఖ్యత, ఏ దినము చెడ్డదో ఏ దినము మంచిదో, అసలు దినములు చెడ్డవని ఎందుకు రాయించాడు, మంచిగా చేసిన దినములను చెడ్డవని ఎందుకు రాయించాడు, సమయమును ఎందుకు పోనివ్వద్దు అన్నాడు దేవుడు. తన మనసులో తన ఆంతర్యంలో ఉన్నటువంటి సంగతులు మనకు అర్థం కాకపోతే ఎలా చెప్పండి? మిగిలిన వారి వలె ఆ ప్రవాహంలో మనం కొట్టుకొని పోదామా? మిగిలిన వారి వలె వాక్యాన్ని పరిశోధించక, దేవుని జీవగ్రంథాన్ని నమ్మక, మనకు వచ్చిన కొద్దిపాటి జ్ఞానంతో అజ్ఞానుల వలె నడుచుకుందామా? వద్దు. మిగిలిన వారందరూ అలా ఉన్నా మనం మాత్రం అలా ఉండటానికి వీలు లేదు. మనకు దేవుడు ఈ మాటలు వినిపించేది అందుకే, మనలను రక్షించటానికే, ఆయన మాటల ప్రకారం మనలను నడిపించటానికే, ఆ వాక్య ప్రకారం మనలను జీవింపచేయటానికే. ప్రియమైన వారలారా, ఈరోజు ఆ సంగతిని మీరు నేర్చుకోబోతున్నారు. అద్భుతమైనటువంటి ఆ రహస్యాన్ని మీరు చూడబోతున్నారు. మరలా ఒక్కసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు ఒక్కసారి చూడండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. జాగ్రత్తగా చూచుకొనుడి. దినములు చెడ్డవి గనుక అన్నాడు అంటే ఖచ్చితంగా దినములు చెడ్డవి అని అర్థం చేసుకోవాలి. బైబిల్లో విషయం తప్పుగా వ్రాయబడలేదు, విషయం సరైనదే. దేవుడు చక్కగానే వ్రాయించాడు. ఇప్పుడు మనం దానిని విడగొట్టాలి, దానిని ఆలోచన చేయాలి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. చాలామంది నేటి కాలంలో వార్తాపత్రికలు చూస్తూ, నేటి కాలంలో వార్తలను బుల్లితెరలో చూస్తూ, రేడియోలో వాటిని వింటూ ఏమంటుంటారంటే, రోజులు పాడైపోయాయి, మంచి రోజులు అన్నీ వెళ్ళిపోయాయి, చెడ్డకాలం వచ్చేసింది అంటుంటారు. రోజులు పాడయ్యాయా? రోజులు పాడయ్యాయా? దేనిని బట్టి చెబుతున్నారు? వార్తాపత్రికలో చూసిన ఒక వార్తను బట్టి చెబుతున్నారు. బులితెరలో విన్నటువంటి చూచినటువంటి ఒక వార్తను బట్టి చెబుతున్నారు. రోజులు పాడయ్యాయి. ఉదాహరణకు ఈ మధ్యకాలంలో ఒక నెల రోజులు కాల వ్యవధిలో మీరు ఎక్కువగా వింటున్నటువంటి ఒక వార్త, కాల్ మనీ, డబ్బు కోసం కాల్ చేయండి. ఎక్కువగా అనపర్తి ప్రాంతంలో, ఎక్కువగా బలభద్రపురం ప్రాంతంలో, ఎక్కువగా బిక్కవోలు ప్రాంతంలో మన జిల్లాకు సంబంధించి, ఎక్కువగా విజయవాడ ప్రాంతంలో కృష్ణా జిల్లాకు సంబంధించి ఈ కాల్ మనీ బారిన పడినటువంటి ఎందరో అభాగ్యులు, మనం వారిని గూర్చిన వార్తలను పేపర్లో చూస్తున్నాం, టీవీలలో వాటిని గూర్చి వింటున్నాం. అసెంబ్లీ అంతా దానిని గూర్చే చర్చ. ప్రజల బాగోగులను గూర్చి ఆలోచించవలసిన విలువైన సమయం ఈ కాల్మనీలో వెళ్ళిపోతుంది. వాటిని చూచినప్పుడల్లా, అగాత్యాలల్లా, మనం చదివినప్పుడల్లా, విన్నప్పుడల్లా ఏమనుకుంటున్నారు మనుషులందరూ? రోజులు మారిపోయాయి, చెడ్డ కాలం వచ్చింది, పాడైన కాలం వచ్చింది, మంచి రోజులన్నీ వెళ్ళిపోయాయి. నా చిన్నప్పుడు ఇలాంటి వార్తలు లేవు. కట్టుకున్న భర్త కాలయముడయ్యాడు అని ఒక వార్త వింటున్నాం. భార్యను ముక్కలుగా నరికాడు, బ్యాగులో పెట్టి జిప్పు వేసి అక్కడ పాడేశాడు అని వింటున్నాం. కట్టుకున్న భర్తను చంపి ఇంటిలోనే గొయ్యి తీసి సమాధి చేసింది అని ఒక భార్యను గురించి వింటున్నాం. అక్రమ సంబంధాలను గురించి వింటున్నాం. పసిపిల్లలపై కామాంధుల యొక్క చర్యలను గురించి మనం వింటున్నాం. ఈ దేశం, ఈ ప్రపంచం, ఈ రాజ్యాలన్నీ కూడా, ఈ ప్రాంతాలన్నీ కూడా ఇలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయినప్పుడు ఆ వార్తలను విన్న మనం ఏమంటున్నామంటే, రోజులు మారిపోయాయి, మంచి రోజుల నుంచి చెడు రోజులుగా మారిపోయాయి. కానీ ప్రతిరోజు సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు. ప్రతిరోజు రోజుకు 24 గంటలే మనం చూస్తున్నాం. ప్రతిరోజు మనం అనుకున్న రోజులే వస్తున్నాయి. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. రోజులు ఎక్కడ మారిపోయాయి? కాల గమనాలలో మార్పు లేదే. భూమి తన చుట్టూ తాను తిరగటంలో మార్పు లేదే. 24 గంటలలో తన చుట్టూ తాను తిరుగుతుంది, ఖచ్చితంగా అక్షరాల, సెకండ్లతో సహా. కాలాలలో మార్పు లేదే. ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలం. వర్షం కురవటంలో మార్పు లేదే, ఎండ కాయటంలో మార్పు లేదే.
కాలగమనాలలో ప్రకృతిలో ఎటువంటి మార్పు లేనప్పుడు, ఋతువులను కాలాన్ని ఏర్పరిచేది గ్రహాలు నక్షత్రాలు అయినప్పుడు వాటిలో మార్పు లేనప్పుడు కాలం ఎందుకు మారిపోయింది చెప్పండి? చెడ్డ రోజులు ఎందుకు వచ్చాయి చెప్పండి? మన పూర్వీకులు ఉన్నప్పుడు కూడా కాలం ఇలాగే ఉందే. మన పూర్వీకులు బ్రతికినప్పుడు కూడా కాల గమనాలు ఇలాగే ఉన్నాయే. కానీ కాలం మారిపోయింది, చెడ్డ రోజులు వచ్చాయని ఎందుకు చెబుతున్నారు? ఎలా చెబుతున్నారు అంటే, మారింది కాలం కాదు, మారింది రోజు కాదు, మనిషి మారాడు అని మనం అర్థం చేసుకోవాలి. దినములు చెడ్డవి అని ఎఫెసీయులకు పౌలు ఎందుకు రాస్తున్నాడంటే, ఈ దినములలో ఉన్న మనుషులు చెడ్డవారు అని రాస్తున్నాడు. అంతేగాని దేవుడు సృష్టించిన దినము చెడ్డది కాలేదు. ఉదయాన తూర్పుడు సూర్యుడు ఉదయిస్తున్నాడు, తర్వాత పశ్చిమాన అస్తమిస్తున్నాడు. ఆ కాలంలో మార్పు లేదు. దినం ప్రారంభంలో కానీ, దినం ముగింపులో కానీ, దినం తయారు చేయబడటంలో కానీ ఎక్కడా తేడా లేదు. అవి మంచివిగా ఉన్నాయి, దినములు మంచివిగా ఉన్నాయి. అంటే ఆదికాండంలో దేవుడు చేసిన సృష్టి, దేవుడు తయారు చేసిన ప్రతిరోజు, దేవుడు ఇచ్చిన ప్రతి దినం చాలా మంచిది. ఆయన అన్నట్టుగానే ఇప్పటికీ మంచిదిగానే ఉంది. కానీ చెడిపోయినది ఎవరు? మనిషి చెడిపోయాడు. కాల్మని దేని గురించి వచ్చింది చెప్పండి? వడ్డీ వ్యాపారస్తుల కింద మనుషులందరూ ఎందుకు నలిగి చనిపోతున్నారో చెప్పండి? మాన ప్రాణాలను ఎందుకు విభజిస్తున్నారో చెప్పండి? మనిషి వల్లే కదా. కాలం వల్ల, సూర్యుని వల్ల, భూమి వల్ల, ప్రకృతి వల్ల, ఆహార పదార్థం వల్ల, జంతువు వల్ల కాదండి, మనిషి వల్ల. అందుకే ఎఫెసీయులతో పౌలు ఏమన్నాడంటే, దినములు చెడ్డవి అంటే దినములలో బ్రతుకుతున్న మనుషులు చెడ్డవారు. దినములు చెడ్డవి, ఆ దినములలో ఉంటున్న జీవిస్తున్న మనుషులు చెడ్డవారు. కనుక మీరేం చేయాలో తెలుసా? ఆ సమయమును సద్వినియోగం చేసుకోవాలి. సమయం మంచిది, కాలం మంచిది, సూర్యుడు మంచివాడు. మీకు రాబోతున్న ప్రతి రోజు, మీరు ఎదురు చూస్తున్న ప్రతి సంవత్సరం, 2015లో ఉన్నారు మీరు, చివరి కాలంలో ఉన్నారు మీరు, మరో సంవత్సరం మీకోసం ఎదురు చూస్తుంది. ఆ కాలం అంతా మంచిదే, 2016 అంతా మంచిదే, 2017 అంతా మంచిదే. మీరు యాగాలు చేయవలసిన అవసరం లేదు, మీరు ధూపాలు ఇవ్వవలసిన అవసరం లేదు, మీరు బలులు ఇవ్వవలసిన అవసరం లేదు. అమాయకపు జీవులను ఎందుకయ్యా చంపుతారు? మీరు మారండారా మొదట. మనిషి మారకుండా ఈరోజు ఏం చేస్తున్నాడో తెలుసా? జంతువును బలిస్తున్నాడు. మనిషిలో మార్పు రాకుండా ఈరోజు ఏం చేస్తున్నాడో తెలుసా? ఏదో కొంత తనకు తోచినది దేవునికి ఇచ్చేస్తున్నాడు. అది కదయ్యా భక్తి, అది కదయ్యా నీతి. మొదట నువ్వు మారాలి. అదే దేవుడు చెప్పాడు, అదే దేవుడు చెప్పాడు. నిజమైన దేవుడు ఇదే చెప్పాడండి. ఆయనే బైబిల్లో ఉన్నాడు. నిజ దేవుడు ఏమని చెప్పాడో తెలుసా? ఈ ప్రకృతిలో కాదు రావాల్సింది మార్పు, ఈ దినములలో కాదు రావాల్సింది మార్పు, మీరు చూస్తున్న సంవత్సరాలలో కాదు రావాల్సిన మార్పు. అవి చక్కగా ఉన్నాయి, వాటిని రప్పిస్తున్నది, వాటిని కొనసాగిస్తున్నది నేనే. కానీ దినములు చెడ్డవయ్యాయి. ఎందుకంటే ఆ దినములలో బ్రతుకుతున్న మనుషులు చెడ్డవారు, ఆ దినములలో బ్రతుకుతున్న మనుషులు చెడ్డవారు. తిమోతికు రాసిన 2వ పత్రిక మంచి జ్ఞానాన్ని దేవుడు రాయించాడు. కొద్ది నిమిషాలు మీరు ఓపిక పట్టి వినండి, ఆశ్చర్యపోతారు. ఆయన ఈ రోజులను గూర్చి, కాలాలను గూర్చి ఎంత చక్కగా వ్రాయించాడండి. ఎంత మంచి జ్ఞానం ఎవడూ చెప్పలేడండి. బైబిల్లో ఉన్న ఈ మహాజ్ఞానాన్ని ఎవడు వెలికి తీయలేకపోయాడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునుము చెప్పాడు. చూడండి దేవుడు. బైబిల్ అంటే నేను అందుకే అంత గొప్ప ఇష్టం అండి నాకు. మిగిలిన ఏ పుస్తకం జోలికి నేను వెళ్ళను, మిగిలిన ఏ మనిషి రాసిన పుస్తకం జోలికి వెళ్ళాలనుకోను, చదవాలనుకోను. ఎందుకంటే కాలం వృధా అవుతుందండి. బైబిల్ చదవండి. మీకు ఎప్పుడు సమయం దొరికినా బైబిల్ చదవండి. మీరు టైంపాస్ చేయాలనుకోకండి. కాలం మీకు దొరికితే, తీరిక సమయం మీకు దొరికితే వెంటనే బైబిల్ ఓపెన్ చేయండి. బైబిల్లో దేవుడు రాయించిన అద్భుతమైన విషయములు ఈరోజు లోకజ్ఞానులకు కూడా తెలియవండి. అన్ని గొప్ప సంగతులు దేవుడు రాయించాడు. ఏమంటున్నాడు చూడండి ఇక్కడ. బైబిల్ మతం కాదండి, మతం గురించి రాయిస్తున్నాడేమో చూడండి ఇక్కడ. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం ప్రారంభంలో, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోండి. అంత్యదినములు, చివరి దినములు. యేసుక్రీస్తు అంత్యదినములలో వచ్చాడు. మనం చివరి కాలంలో ఉన్నాం.
ఇంకొద్ది కాలానికి, ఇంకొద్ది సంవత్సరములకు మనం నించున్న ఈ భూమి ఉండదు, మనం చూస్తున్న ఆకాశం ఉండదు, మనం చూస్తున్న ఈ గ్రామాలు పట్టణాలు ఉండవు. ఏదేదో ప్రణాళికలు వేసుకుంటున్నారు అధికారులు. 2020లో అలా చేయాలి, 2040లో అలా చేయాలి, 2050 కల్లా మన పట్టణాలు మన ప్రాంతాలు ఇలా అయిపోవాలనుకుంటున్నారు తప్ప రూపాలలో నేటయ్యా మార్పు తీసుకుని రావాల్సింది నువ్వు. కట్టడాలలోనా నువ్వు మార్పును తీసుకుని రావాల్సింది. మనుషులను కట్టయ్యా ముందు, మనుషులను మార్చయ్యా ముందు. నగరాలను కట్టుకోవటం కాదు, నగరాలను నిర్మించుకోవటం కాదు. దేవుని తరపున మాట్లాడుతున్నానండి, మనిషి తరపున కాదు, పార్టీ తరపున కాదు, దేవుని తరపున మాట్లాడుతున్నాను నేను. నగరాన్ని నువ్వు నిర్మిస్తావు, మనిషిని నిర్మించు. మనిషి ఎలా ఉన్నాడు ఒక పక్క, విజయవాడలో మనుషులు ఎలా ఉన్నారు, విశాఖపట్నంలో మనుషులు ఎలా ఉన్నారు, హైదరాబాదులో మనుషులు ఎలా ఉన్నారు, రాజమండ్రిలో మనుషులు ఎలా ఉన్నారు. మనుషులను మార్చే పద్ధతులు చెయ్యి, మనుషులను మార్చే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టూ. నీ దగ్గర ఎంతోమంది మేధావులు ఉన్నారు, నీ దగ్గర ఎంతోమంది పరిశోధన చేసేవారు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు. మనుషులను మార్చు, మనుషులను మార్చు, మనుషులను మార్చు. దేవుడికి జ్ఞానం లేకనుకుంటున్నారు. ఈ మాట చెప్పాడు. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చును, మీరు కట్టడాలు నిర్మించుకోండి అనలేదే ఆయన, ఆస్తులు సంపాదించుకోండి అనలేదే ఆయన. అది జ్ఞానం అనిపించుకోదు. దట్ ఈజ్ నాట్ ఎ విజ్డమ్. అది జ్ఞానం అనిపించుకోదు. మరి ఏంటి జ్ఞానం అంటే? మనుషులను మార్చాలి, మనుషులలో మార్పు రావాలి. దినములు మంచివిగా మారాలంటే మనుషులు మారిపోవాలి. దినములు అపాయకరమైనవిగా మారుతున్నాయి అంటున్నాడు చూడండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. ఎలాగనగా అపాయకరమైన కాలములు ఎలా వస్తాయి తండ్రి అని మరలా బైబిల్ని అడిగితే, మరలా ఆ తండ్రిని అడిగితే, అపాయకరమైన కాలము అంటే కాలములో వచ్చే మార్పు కాదు. అది ఉష్ణోగ్రత పెరగటము కాదు, చలి తగ్గిపోవటము కాదు, ఆహార కొరత కాదు, మందుల కొరత కాదు. ఇది కాదు అపాయకరమైన కాలం అంటే. జంతు భయం కాదు, పక్షి భయం కాదు, ప్రకృతి భయం కాదు, మనిషి వలన మనిషికి భయం ఈరోజు. అందుకే ఏమన్నాడు చూడండి, ఎలాగనగా అపాయకరమైన కాలం ఎలా వస్తుందంటే చూడండి, మనుషులు స్వార్థప్రియులు. ఎలాగనగానే ఒక జంతువుని గురించి మాట్లాడటం లేదు, ఎలాగనగానే ఒక విష పదార్థం గురించి మాట్లాడటం లేదు, ఎలాగనగానే ప్రకృతిలో వచ్చే వైపరీత్యాలను గురించి మాట్లాడటం లేదు. ఒక భయంకరమైన ఆస్ట్రాయిడ్ వచ్చి మీ భూమిని గుద్దేస్తుందని మాట్లాడుతున్నాడా? అది అపాయకరమైన కాలం అంటున్నాడు ఆయన. ఒక భయంకరమైన తుఫాను వస్తుంది మీకు, అది అపాయకరమైన కాలం అంటున్నాడు ఆయన. ఒక భయంకరమైన కరువు వస్తుంది, అది అపాయకరమైన కాలం అంటున్నాడా? కాదు 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 కాదు. అపాయకరమైన కాలం అంటే మనిషి మారిపోతాడు అంటున్నాడు చూడండి దేవుడు. వండర్ఫుల్, హ్యాట్స్ ఆఫ్ టు ది గాడ్. దేవునికి నమస్సుమాంజనులు. ప్రపంచంలో ఎవడు చెప్పలేని మాట దేవుడే చెప్పాడు. ప్రపంచంలో ఎవడికి తెలియనటువంటి ఈ రహస్యం దేవునికే తెలిసింది. ఆయన ఇప్పుడు రాసుకున్న మాట కాదిది. వార్తాపత్రికలన్నీ చదివిన తర్వాత, న్యూస్ అంతా చదివిన తర్వాత, చూచిన తర్వాత, ఓహో అపాయకరమైన కాలం అంటే మనుషుల వల్లనే వస్తుందేమో అని ఇప్పుడు రాసిన మాట కాదు ఇది. 2000 సంవత్సరాల క్రితం రాసిన మాట. 2000 years బ్యాక్. 2000 సంవత్సరాలు. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను గురించి 2000 సంవత్సరాల క్రితం ఆయన రాశాడంటే ఆయన భవిష్యత్ కాలజ్ఞాని. భవిష్యత్తును గూర్చి పూర్తిగా తెలిసినవాడు ఆయన. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును గూర్చి పూర్తిగా తెలిసినవాడు ఆయనే. అందుకే మనుష్యులు స్వార్థప్రియులు. విజయవాడలో మనుష్యులు స్వార్థప్రియులు, అనపర్తిలో మనుషులు స్వార్థప్రియులు. అందుకే వారు 100 రూపాయలకు 10 రూపాయలు వడ్డీ వసూలు చేస్తారు. స్వార్థం ఉంది వారికి. ఒక అమాయకుడు, ఒక పేదవాడు వచ్చి తన కష్టంలో అప్పు అడిగినందుకు, కొద్ది సొమ్మును అప్పు అడిగినందుకు లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు నోట్ల కట్టలుగా ఆస్తుల రూపంలో నీ దగ్గర మూలుగుతున్నప్పుడు ఒక బక్క పలిచిపోయిన ఒక పేదవాడు వచ్చి ఒక 100 రూపాయలు అప్పు అడిగితే వాడికి ఎంత వడ్డీ వసూలు చేస్తున్నావో తెలుసా నువ్వు? 10 రూపాయల వడ్డీ నెలకు. 100కి 10 రూపాయల వడ్డీ చొప్పున వాడికి వడ్డీని వసూలు చేస్తూ వాడికి అప్పుకు డబ్బు ఇచ్చి ఆ తరువాత కొద్ది కాలంలోనే అసలుకు రెట్టింపు అయిపోతుంది ఆ వడ్డీ. 100 రూపాయలు అప్పు తీసుకుంటే సంవత్సరం తిరిగేసరికి 200 వడ్డీ చెల్లించాల్సి వస్తుంది, 400 వడ్డీ చెల్లించాల్సి వస్తుంది.
50,000 అప్పు తీసుకుంటే 10 లక్షల వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. అప్పుడు మరలా వచ్చి ఏమంటున్నాడో తెలుసా? నీవు తీసుకున్న అసలు కొంచెమే కావచ్చు, కానీ వడ్డీ 10 కనుక నీకున్న భూమి ఇచ్చేయి, నీకున్న ఇల్లునిచ్చేయి, నీ మానాన్ని కూడా ఇచ్చేయని స్త్రీలను అడుగుతున్నారంటే ఎంత భయంకరమైన నీచ నికృష్టిలో చూడండి వీరు. అవును, కాదనగలరా ఎవరైనా? మీ వార్తాపత్రికలోనే రాస్తున్నారు. ఆ వార్త రాకపోతే మీరు దేవుణ్ణే నిందించుదురు. ఆ వార్త రాని పక్షంలో దేవుడేంటి ఎలా రాశాడు, మనుషులు చాలా మంచివాళ్ళు అనుకుందరు మీరు. కానీ వార్త వచ్చింది, ఇప్పుడు చదివి దేవుని దగ్గరకు రండి, ఆ వార్తలన్నీ విని దేవుని దగ్గరకు రండి. అనపర్తిలో చూడండి ఎంతమంది ఉన్నారు. కాలువలలో గుట్టలుగా పేర్చేశారట. బలభద్రపురం కాలువ నిండా అవేనట. ఏంటవి? నోట్లు, ప్రామిసరీ నోట్లు. డబ్బు తీసుకున్నందుకు, అప్పు తీసుకున్నందుకు వారి దగ్గర తనఖా పెట్టుకున్న ఆస్తులన్నిటిని గూర్చి పత్రాలుగా వారి దగ్గర మూలుగుతున్నాయి. ప్రభుత్వం ఒక్కసారి మేల్కొనేసరికి, ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేసేసరికి, న్యాయం కోరినందుకు అప్పుడు ప్రభుత్వం నిద్రలేచింది, కొరడా జలిపించింది. అప్పుడు వీరందరూ వారి దగ్గర ఉన్న ప్రామిసరీ నోట్లన్నింటినీ కాలువలో పోసేస్తున్నారండి. కెనాల్ రోడ్ నిండా కాలువలలో ప్రామిసరీ నోట్లేనండి. ఎందుకో తెలుసా? మనుషులు స్వార్థప్రియులను దేవుడు వ్రాయించాడు. ఆ మాటను బట్టి ఈరోజు ప్రతి మనిషి స్వార్థప్రియుడుగానే మారిపోయాడు. 100కు ₹1 వడ్డీ వసూలు చేసుకో, కాదనలేదు. గవర్నమెంట్ కాదనలేదు. 100కు ₹10 వడ్డీయా, 100కు ₹20 వడ్డీయా, అది అదునుగా తీసుకొని, ఒక పేదవాడి యొక్క అవసరాన్ని అదునుగా తీసుకొని, అలుసుగా తీసుకొని ఈరోజు వీరు సాగిస్తున్న కార్యక్రమాలు చూడండి. దేవుడు అన్నాడండి, దేవుడు రాయించాడండి. అపాయకరమైన కాలములు వచ్చును అంత్యదినములలో. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు. ఇప్పుడు రాసుకుని వచ్చారనుకుంటున్నారా ఈ మాట? ఇప్పుడు ప్రసంగానికి వచ్చే ముందు ఈ మాట రాసుకుని వచ్చారనుకుంటున్నారా? నో, ఈ మాట మీ బైబిల్లో 2000 సంవత్సరాల క్రితమే ఉంది. మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజిత్రేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండియు. ఎంతమంది ఉన్నారండి ఇందులో? ఈ లిస్టులో ఎంతమంది ఉన్నారో చూడండి. వీరి వలన దినములు చెడిపోయాయి, వీరి వలన అపాయకరమైన కాలములు వచ్చాయి. నాట్ ఓన్లీ కాల్ మనీ, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది డివిజన్, దిస్ ఈజ్ వన్ పార్ట్. ఇంకా చాలా పార్ట్స్ ఉన్నాయి ఇందులో. ఎన్ని పార్ట్స్ ఉన్నాయి చూడండి. ఆయాసం వస్తుంది వీరిని గురించి చదువుతుంటే, వీరికి దేవుడిచ్చిన బిరుదులను గూర్చి చదువుతుంటే, వీరికి దేవుడు పెట్టినటువంటి ఈ గొప్ప బిరుదులన్నీ తలచుకుంటుంటే ఆయాసం వస్తుందండి. ఏమంటున్నాడు చూడండి ఆయన, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయింపని వారిని అయ్యుందురు. వీరు చాలా డేంజరస్ కనుక చివరిలో వ్రాయించాడు. వీరిని గురించి బాగా వివరించి వ్రాయించాడు. పెద్ద మాట. వీరు చాలా డేంజర్. పైకి భక్తి కలిగిన వారి వలె ఉంటారు, నక్క వినయంతో ఉంటారు వీరందరూ. వీరిని చూసి మీరేమనుకుంటారంటే, ఎంతకంటే భక్తిపరులను మేము ఎక్కడా చూడలేదనుకుంటారు. వాడు చాలా డేంజర్. అతి వినయం ధూర్త లక్షణం. లోకంలో ఉన్న సామెత. అతి వినయంతో నా దగ్గర ఎవడైనా ఉన్నాడంటే నాకు వెంటనే బలుపు వెలుగుతుంది. వీడు చాలా భయంకరుడు. ఎందుకంటే వీడు చూపించవలసిన వినయం కంటే 10 రెట్లు ఎక్కువ చూపిస్తున్నాడు. ఎందుకంటే వీడికి కావాల్సింది 10 రెట్ల వడ్డీ. వీడు కాల్మనీకి చెందినవాడే. వీడికి కావాల్సింది 10 రెట్ల వడ్డీ. అందుకే వీడు చేసే పని కొంచెం, వీడు పొందుకునే, వీడు కోరుకునే ఘనత మాత్రం చాలా ఎక్కువ. నీ మీద ఎవరు కూడా జలిపిస్తారు? ప్రభుత్వమా? నీ మీద ఎవరు చర్య తీసుకుంటారు? పోలీసులా? అందుకే బతికి బట్ట కట్టగలిగావు, పైకి భక్తి కలిగిన వాని వలె నటిస్తున్నావు. అపాయకరమైన కాలం వచ్చినని తెలుసుకునమంటున్నాడు దేవుడు. ఈ అపాయకరమైన కాలం ఎవరిని బట్టి అంటే మనిషిని బట్టి. ఈ మనిషి ఎన్ని రకాలుగా మారిపోతున్నాడో చూడండి. క్రూరులు అంటున్నాడు, సజ్జన ద్వేషులు అంటున్నాడు. సజ్జనుడిని ఎప్పుడైనా ప్రేమించిన బ్రతుకమిది? ఒక సజ్జనుడిని ప్రేమించారా? ఒక సజ్జనుడి యొక్క మనసును అర్థం చేసుకున్నారా? ఒక సజ్జనుడి వెంబడి వచ్చారా?
ఒక సజ్జనుడికి సాకారులుగా ఉన్నారా? లేదే. ఇది కూడా భయంకరమైన పాపం. ఒక సజ్జనుడు మీ మధ్య ఉండి దేవుని కొరకు ఇన్ని కార్యక్రమాలలో అహోరాత్రులు పనిచేస్తున్నప్పుడు ఆ సజ్జనుడికి కొంచెం కూడా సహకారి కాలేని బ్రతుకు ఎందుకయ్యా నీకు? నీకు వచ్చే కాలం అపాయకరమైంది కాదా? నీవు ఎదురు చూస్తున్న దినము చెడ్డ దినము కాదా? నీవు బ్రతుకుతున్న దినము చెడ్డ దినము కాదా? మార్చుకోవాలని దేవుడు నిన్ను రప్పించాడు. మార్చుకోవాలని దేవుడు ఈ మాట నీకు వినిపిస్తున్నాడు. మార్పు రావాలంతే. మార్పు రాలేదా నీ నాశనాన్ని నువ్వే కొని తెచ్చుకుంటున్నట్టు. నీవు మారితే కదా నీ చుట్టూ ఉన్న సమాజాన్ని మార్చడానికి, నీలో మార్పు వస్తే కదా నీ చుట్టూ ఉన్న వారికి చెప్పటానికి. పైకి భక్తి కలిగిన వాని వలె ఉండి దేవుని మోసగించే నీవు ఎవరికి వాక్యం నేర్పించగలవు? ఎవరిని బ్రతికించగలవు? ఈ సమాజాన్ని ఎప్పుడు మార్చగలవు? మంచి రోజులుగా ఎప్పుడు చేయగలవు వీటిని? ఇంకా ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన? 6వ వచనం, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము, పాప భరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను. సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఎండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవువారు వీరిలో చేరిన వారు. కాల్మనియండి. అమాయకురైన స్త్రీల దగ్గరకు వెళ్ళి వారిని చెరపట్టుకుని పోవువారట. సత్యమును ఎప్పుడూ వింటారట, కానీ సత్యం గూర్చి ఎప్పుడూ వారికి అనుభవ జ్ఞానం ఉండదు. అందులో లోతు తెలియదు. ఎల్లకాలము దానినే వింటారు, కానీ అందులో ఉన్న ఎసెన్స్ వారికి రాదు, వారికి ఎక్కదు. ప్రియమైన వారలారా, మీరు ఇలా ఉండటం వలన ఉపయోగం లేదు. దినములు చెడ్డవి తప్ప దినములు మంచివి కాలేవు. మీ దృష్టిలో, మీ పాలిట, మీ జీవితానికి రాబోయే 2016వ సంవత్సరం మంచిదిగా ఉండాలంటే మొదట మారవలసింది ఎవరో తెలుసా? మీరే. అది నేను చెప్పిన మాట కాదు, దేవుడు చెప్పిన మాట. అది దేవుడు వ్రాయించిన విషయం. అంత్యకాలములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనము, జ్ఞాపకం చేసుకొనము, చదువుకొనము, పరిశోధించము. ఎలాగనగా మనుషులు ఇలాంటి వారు అని చెబుతున్నాడు. ఇంతటి భయంకరమైన సమాజంలో బ్రతుకుతున్న నేను ఈ అంచెదినములను ఎలా ఎదుర్కోవాలో ఆలోచిస్తున్నాను. ఈ అంచెదినములలో ఉన్న అపాయకరమైన కాలములలో ఉన్న మనుషులకు ఎలా బుద్ధిని నేర్పాలో, ఎలా వారిని సజ్జనులుగా మార్చాలా అని ఆలోచిస్తున్నాను. మీకు లేదా ఆలోచన? మీరు దేవుని కోసం నిలబడాలనేటువంటి ఆలోచన లేదా? పరలోకానికి నేను కూడా వెళ్ళాలనే ఆలోచన లేదా? దేవుని ఇష్టాన్ని నెరవేర్చి ఆ దినములలో, చెడ్డ దినములలో సమయమును పోనీక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలనే ఆలోచన మీకు లేదా? ప్రియమైన వారలారా, ప్రపంచంలో ఎక్కడ ఇలాంటి బోధ మీకు వినిపించదు. ప్రపంచంలో ఎవరు ఇలా చెప్పాలనుకోరు. అందరినీ ఆనందపరచాలని, అందరి వలన మన్నన పొందాలని, అందరికీ సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వాలని అనుకుంటారు తప్ప దేవుడు వ్రాయించిన దానిని ఉన్నట్టుగా చెప్పరు. అందుకే ఇర్మియా గ్రంథంలో దేవుడు రాయించిన ఒక చక్కని మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని మనసు మీకు అర్థమవుతుంది. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనం నుంచి, మేము జ్ఞానులమనియు యెహోవా ధర్మశాస్త్రం మా యొద్దనున్నదనియు మీరేలా అందురు? నిజమే గాని శాస్త్రుల కల్లకలము అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నది. ఇప్పటి వరకు మనం ఈ మాటలు వినకపోవటానికి, ఇలాంటి జ్ఞానం మన చెంతకు రాకపోవటానికి కారణం ఏంటంటే, ధర్మశాస్త్రం అందరి దగ్గర ఉన్నది, బైబిల్ అందరి దగ్గర ఉన్నది, కానీ వారు దేవుని యొక్క మనసును విభేదిస్తున్నారు, దేవుని మనసును పాడు చేస్తున్నారు, దేవుని మనసుకు విరోధంగా మాట్లాడుతున్నారు. అది దేవుడే చెప్పాడు, అది దేవుడే మాట్లాడుతున్నాడు. నిజమే కానీ శాస్త్రుల కల్లకలం అబద్ధం. శాస్త్రులు చెబుతున్న అబద్ధములన్నీ దానికి అపార్థము చేయుచున్నది. జ్ఞానులు అవమానము నొందిన వారైరి, వారు విస్మయం ముందు చిక్కును పడి ఉన్నారు. వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారు, వారికి ఏ పాటి జ్ఞానము కలదు అని మాట్లాడుతూ 11వ వచనంకి వచ్చేసరికి ఏమంటున్నాడు చూడండి. సమాధానము లేని సమయమున. ఎలాంటి సమయం ఇది? ఎలాంటి కాలం ఇది? ఎలాంటి దినములు ఇవి? చెడ్డ దినములు కావా? సమాధానము లేని సమయములు కావా? సమాధానము లేని దినములు కావా? ఏనాడు వ్రాయించాడు చూడండి దేవుడు. సమాధానము లేని సమాధానము లేని సమయమున ఎక్కడికి వెళ్ళినా సమాధానం లేదయ్యా. ఎక్కడికి వెళ్ళినా దినములు చెడ్డవిగా ఉన్నాయ్యా.
ఎక్కడికి వెళ్ళినా కాలం పాడైపోయిందయ్యా. అందుకే సమాధానము లేని సమయమున వీరేం చేస్తున్నారో చూడండి. సమాధానము సమాధానము అని వారు చెప్పుచు, ఏ రోజు చూసినా, ఏ సంవత్సరం చూసినా, ఏ డిసెంబర్ 31కు చూసినా ప్రతి ఒక్కడు సమాధానం అంటున్నాడు, సమాధానం అంటున్నాడు, నెత్తిన చెంగి వేసి పంపిస్తున్నాడు. నీవు దేవుని దగ్గరకు వచ్చి ఇప్పుడు సమాధానం కాదు అడగవలసింది, నీలో మార్పును కోరుకోవాలి. నీవు దేవుని దగ్గరకు వచ్చి ఒక్క ఆశీర్వాదం నాకు ఇవ్వండి బాబయ్య, 2016 సంవత్సరం అంతా నన్ను ఏ దుష్టుడు ముట్టకుండా, నాకు ఏ కీడు తగలకుండా ఒక్క ఆశీర్వాదం మా మీద కుమ్మరించేయండి, మేము ఇంటికి వెళ్ళిపోతాం అనకూడదు మీరు. ఎందుకంటే ఇది సమాధానము లేని సమయం. సమాధానము లేని సమయమున మీరు సమాధానము అనుకోకూడదు. దేవుడు రాయించాడు. మరి యవనాలు చూడండి, సమాధానము లేని సమయమున సమాధానము అని చెప్పుచు, వారు నా జనుల గాయమును పైపైన మాత్రమే బాగు చేయుదురు. గాయం పైపైన మానుతుంది. మీ ప్రవర్తన మారకుండా, మీ ప్రవర్తనలో మార్పు రాకుండా అయ్యగారి దగ్గరికి వెళ్ళి ఒక ఆశీర్వచనం, ఒక ప్రార్థన నేను చేయించుకున్నాను, నాకు తోచింది నేను ఇచ్చేసాను, ఇంటికి వచ్చేసాను అనుకుంటే నీ ప్రవర్తన మానకపోతే నీ గాయం పైపైన మానింది. నీ గాయం లోతుకు వెళ్ళి మానలేదు. గాయం లోతుగా మానలేదు కనుకనే ఒకరోజు 2 రోజులు ఆనందంతో ఉంటున్నావు, మిగిలిన 360 రోజులు చీడతో బ్రతుకుతున్నావు, దుష్టత్వంతో బ్రతుకుతున్నావు, పరలోకం వస్తుందనే నిశ్చయత లేకుండా బ్రతుకుతున్నావు, ఏ దినాన చచ్చినా పాతాళ లోకానికి వెళ్ళిపోతాననే భయంతో బ్రతుకుతున్నావు. దేవుని కొరకు కాక, స్వతంత్రుడుగా కాక, దేవుని కుమారుడుగా కాక ఒక దాస్యత్వపు బ్రతుకును కలిగి ఉంటున్నావు. కారణం ఏంటో తెలుసా? పైపైన మాన్పుకున్నావు నీ రోగాన్ని, నీకున్న పుండును పైపైన మాన్పుకున్నావు. అలాంటి వారి దగ్గరికి వెళ్ళావు, అలాంటివి కోరుకున్నావు నువ్వు. ఎవరికైనా చూడండి, ఎవరినైనా అడగండి, మీరు దేవుని దగ్గరికి వెళ్ళి, గుడిలోనికి వెళ్ళి, అయ్యగారి దగ్గరికి వెళ్ళి ఏం కోరుకుంటారయ్యా? ఒక ఆశీర్వాదాన్ని కోరుకుంటానండి, ఒక వాగ్దాన వచనాన్ని కోరుకుంటానండి. దేవుడు అన్నాడు, దేవుడు రాయించాడు మీలాంటి వారు ఉంటారని. సమాధానం లేని సమయంలో సమాధానం అనుకుంటున్నావా? గాయమును పైపైన మార్పుకుంటున్నావా? వారు నిజాన్ని చెప్పటం లేదు మీకు, వారు అసలైన దానిని చెప్పటం లేదు మీకు, లోతుకు వెళ్ళి వారు మందు వేయటం లేదు, బాగు చేయటం లేదు. మరొక మాట చూడండి, అదే ఇర్మియా గ్రంథంలో 18వ అధ్యాయం మరొక మాట ఆయన వ్రాయించినటువంటి సంగతిని మీకు జ్ఞాపకం చేస్తాను, ఆయన మనసులో మాట మీకు తెలియజేస్తాను. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు జనులు ఇర్మియా విషయమై యుక్తిగల యోచన చేయటము రండి. యాజకుడు ధర్మశాస్త్రం వినిపించక మానడు, జ్ఞాని యోచన లేకుండా ఉండడు, ప్రవక్త వాక్యము చెప్పక మానడు, వాని మాటలలో దేనిని వినకుండా మాటలతో వాడిని కొట్టుదము రండి అని చెప్పుకొని చుండరి. ఆనాటి ప్రజలు ఎలా ఉన్నారో చూడండి. ఇర్మియా ఇంత చక్కగా జ్ఞానం నేర్పుతుంటే, లోతుకు వెళ్ళి మందు వేస్తుంటే, పైపైన కాకుండా గాయమును చక్కగా మాన్పుతుంటే, ఇర్మియాను గూర్చిన ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా? ప్రవక్త గనక అలాగే చెబుతాడు, దేవుని వాక్యాన్ని ఇలాగే చెబుతారు, జ్ఞానులు అలాగే చెబుతారు. మనం ప్రవక్త దగ్గరికి కాదు, జ్ఞాని దగ్గరికి కాదు, వివేకి దగ్గరికి కాదు, బాగా పైపైన రాసేవాడి దగ్గరికే వెళ్దాం పదండి అనుకుంటారట. ఇర్మియా మాటలకు అడ్డం చెప్పాలి, ఇర్మియా మాటల చేత నేను బాధపరచాలనుకుంటున్నారు చూడండి ఆ రోజు జనులు. ఇర్మియా చేసే వైద్యాన్ని అడ్డగిస్తున్నారు చూడండి, నిరాకరిస్తున్నారు చూడండి. దినములు చెడ్డవి కనుక ఆ దినములను మంచివిగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు చూడండి. మనిషి పరివర్తన చెందడానికి ఆలోచన చేయటం లేదు చూడండి. మేము ఇలాగే ఉంటాం కానీ మాకు ఆశీర్వాదం కావాలి, మేము ఇలాగే ఉంటాం మా ప్రవర్తన మార్చుకోం కానీ మాకు వాగ్దాన వచనం కావాలని సరిపెట్టుకుంటున్నావా బిడ్డ? అలా సరిపెట్టుకుంటే నీ జీవిత కాలం ఎంత ఇలాగే ఉంటుంది. 2012 ఎలా ఉందో, 2013 ఎలా ఉందో, 14 ఎలా ఉందో, 2000 ఎలా ఉందో, అలాగే 2016 కూడా ఉండబోతుంది. కానీ మార్పును కోరుకున్నవాడవైతే ఇది నీకు స్వాగతం పలుకుతుంది. మంచి సంవత్సరమై, మంచి దినములై, మంచి నెలలై, మంచి పక్షములై నీకు స్వాగతాన్ని పలకాలంటే నీ బ్రతుకును మార్చేసుకోవాలి. ఈరోజే, ఈ క్షణమే నీవు మారిపోవాలి. దేవుని కొరకు బ్రతకాలని కొత్త నిశ్చయితతో ఉండాలి. దేవుని ఇష్టాన్ని ఇక నుంచి నేను నెరవేర్చాలి. దేవుడిచ్చిన మిగిలిన ఆయుష్కాలం బ్రతికితే దేవుని కోసం బ్రతకాలి, బ్రతికితే క్రీస్తు కోసం బ్రతకాలి అనే మంచి నిర్ణయం మీరు తీసుకోవాలి. అప్పుడు దినములు మీ పక్షాన, మీ పాలిట మంచివవుతాయి, మీ పాలిట మంచివవుతాయి. దేవుడు రాయించిన ఈ పిలుపును, దేవుడు అనుగ్రహించినటువంటి ఈ జ్ఞానమును మీరు స్వీకరించండి, మీరు నేర్చుకోండి.
మీ పాలిట దినములు మంచివి కావాలంటే చెప్పిన ఆ సూత్రాన్ని చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. మీ పాలిట దినములు మంచివి కావాలంటే, రాబోయే ఆ గొప్ప సంవత్సరం మంచిది కావాలంటే ఏం చెబుతున్నాడో చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుంచి చూడండి. 10వ వచనం నుంచి, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను అంటున్నాడు. కాచుకొనవలెను అంటున్నాడు. దేవుడే వ్రాయించాడు. దినములు చెడ్డవి అని దేవుడే వ్రాయించాడు. కానీ ఆ దేవుడే ఏమంటున్నాడో తెలుసా? 10వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. మీరు మంచి దినములు చూడవాలనుకుంటున్నారా? రాబోయే సంవత్సరం, రాబోయే రోజులు, రాబోయే నెలలు నా పాలిట మంచివి కావాలి. నా పాలిట మంచివి కావాలి. నేను ఉదయాన కన్ను తెరిస్తే నాకు మంచి రోజు రావాలి. నేను రాత్రి నిద్రపోయి మరల ఉదయాన తెరిస్తే, కన్ను తెరిస్తే, ఒక రోజును నేను చూడగోరితే ఆ రోజు నా పాలిట మంచిదవ్వాలి అని మీరు అనుకుంటున్నారా? మీరు కోరుకుంటున్నారా? అయితే ఏం చేయాలో చూడండి. పేతురు రాశాడండి మాటలు. పరిశుద్ధాత్మ వ్రాయించాడండి మాటలు. దేవుని మనసులో ఉన్న మాట అండి ఇది. పరలోకంలో ఉన్న దేవుని ఆవేదన అండి ఇది. ఏమంటున్నాడో చూడండి. మీ హృదయపూర్వకంగా వీటిని చదవండి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలుకకుండా. మీ నోరు మంచిదానిని పలకాలి. మీ నోటిలో నుంచి దేవుని మాటలు రావాలి. చెడ్డదానిని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను. నా ముందు ఒక మాట, మరొకరి ముందు మరొక మాట. ఏంటయ్యా ఈ కపటం? ఎవరిని బాగుపరుచుకుందామని, ఎవరి పక్షాన ఉందామని, ఎవరిని గెలిపిద్దామని? ఏంటి రాజకీయం? కాదు, వద్దు. ఆ జీవితానికి, ఆ బ్రతుకుకు స్వస్తి చెప్పు. నీ మంచిని కోరి చెబుతున్నాను నేను. నీ కుటుంబంలో నీ భార్య కూడా నీ మంచిని కోరదని నాకు తెలుసు. నీ సహోదరుడు కూడా నీ మంచిని కోరడని నాకు తెలుసు. నీ వర్గం వాడు, నీ కులం వాడు అయ్యి ఉండొచ్చు. నీ కులపు వాడు నీ మంచిని కోరడని నాకు తెలుసు. నీవు నీ కులం వాడి మాట వినకు. నీ భార్య మాట వినకు. నీ భర్త మాట కాదు, నీ పిల్లల మాట కాదు, నీ సోదరుల మాట కాదు. దేవుని మాట విను. మొట్టమొదట నీవు వినవలసినది దేవుని మాట. నీవు యేసు మాట వింటే, యేసు పక్షాన నీవు చేరితే, ఆయన దేనికి వచ్చాడో తెలుసా? మీ మధ్య అగ్ని వేయటానికి వచ్చాను నేను. మేమందరం కలిసికట్టుగా ఉన్నామండి అనుకుంటున్నావా? అంటే ఏదో ఉంది అందులో. యేసు ఇంకా అగ్ని వెయ్యలేదంటే యేసు మీ మధ్యలో లేడు. యేసు మీ మధ్యలో లేడు గనకే మీరంతా కలిసికట్టుగా ఉన్నారు. విడిపోమని నేను చెప్పటం లేదు, కానీ నువ్వు యేసుని నమ్మితే విడిపోక తప్పదు. ఎందుకంటే మీ మధ్యన అగ్ని వేయటానికే వచ్చాడు ఆయన. విభేదాన్ని సృష్టించటానికే వచ్చాడు ఆయన. ప్రపంచమంతా యేసు మాట నమ్మదు. నమ్మిన వాడు నమ్మని వారికి విరోధం అవుతాడు. అవడా? దేవుని మాటను అందరూ నమ్మరు, కానీ నమ్మిన వారికి, నమ్మని వారందరూ విరోధులు అవుతారా? అవరా? అవుతారు. అందుకే ఆయన అన్నాడు, మీ మీద ద్వేషంతో కాదు, మిమ్మల్ని విడగొట్టాలని కాదు. నిజం చెప్పాడు ఆయన. జరిగేది చెప్పాడు ఆయన. ఆయనని నిందిస్తావా? ఆయననే తోలనాడతావా? జ్ఞానికి ఎవడూ చెప్పలేడు. జ్ఞాని దగ్గర ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. మీకు తెలియని చాలా చిన్నపిల్లలు మీరు. నరకంలో తరతరములు ఆరని శిక్షలోనికి వెళ్ళిపోకుండా ఉండాలంటే ఈ జ్ఞాని మాటలు ఇప్పుడు మీరు నమ్మండి. బైబిల్ని బట్టి వాటిని స్వీకరించండి. ఎందుకంటే మీ మంచిని కోరేవాడు గాయం రేపినా మీకు బాగు చేస్తాడు, నయం చేస్తాడు. పైపైన రాసేవాడి దగ్గరికి వెళ్ళకండి. పైపైన పూత పూసేవాడి దగ్గరికి వెళ్ళకండి. వాడు మంచి మాటలే, ఐసు లాంటి మాటలే చెబుతాడు మీకు. కపటపు మాటలు చెబుతాడు మీకు. ఎందుకంటే వాడి జీవితమే దరిద్రం. వాడు అబద్ధపు మాటలు నేర్చుకున్నాడు. వాడు కపటపు మాటలు నేర్చుకున్నాడు. వాడికి బాప్తిస్మం ఇచ్చిన, వాడికి గురువుగా ఉన్న, వాడికి దేవుని జ్ఞానాన్ని నేర్పించిన, వాడిని కట్టాలనుకున్న వాడినే ఎదురు తిరగాలనుకున్నవాడు వాడు అతి భయంకరుడు. అందుకే జ్ఞాని దగ్గర వాడు నిలవలేకపోతున్నాడు. వాడికి ఏ మాత్రము జ్ఞానం వచ్చి చెప్పండి, వాడిని రమ్మనండి, నా దగ్గరకు తీసుకుని రండి. వాడికి ఏ మాత్రం వచ్చో నా ముందు చెప్పమనండి, బైబిల్ను బోధించమనండి. ఏమీ రానివాడు ఈరోజు ఎంతమందిని చెడదీస్తున్నాడండి. దేవుని కుటుంబములను పాడు చేస్తున్నాడు. దేవుని ఆలయములను పడగొడుతున్నాడు. అందుకే మంచి దినములు చూడగోరు వారలారా,
మీ జీవితంలో మీరు మంచి దినాలు చూడాలి. అది మొట్టమొదటి విషయం. తర్వాత ప్రపంచం దగ్గరికి వెళదాం, తర్వాత రాష్ట్రాల దగ్గరికి వెళదాం, తర్వాత ప్రాంతాల దగ్గరికి వెళదాం. ముందు మీ జీవితం, తర్వాత కుటుంబం దగ్గరికి వెళదాం, తర్వాత మీ భార్య దగ్గరికి వెళదాం, తర్వాత పిల్లల దగ్గరికి వెళ్ళి ఆలోచన చేద్దాం. ముందు నీ విషయం ఏంటి? నీకు మంచి దినములు రావాలంటే నువ్వేం చేయాలో తెలుసా? మంచి దినములు చూడగోడు వాడు చెడ్డదానిని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. మేలు చేయటానికి ఎవడు నీకు ఇన్విటేషన్ ఇవ్వడు. మేలు చేయమని ఎవడు నీకు ఆహ్వాన పత్రిక దండ వేయడు. రమ్మని నిన్ను బతిమిలాడడు. మేలు చెయ్యాలంటే నీవు వెంటాడి పరిగెట్టి ఆ మేలును అందుకోవాలి. నీవు ట్రైన్ వెళ్ళిపోతుంటే పట్టుకోవా? నీవు బుక్ చేసుకున్న రైలు భోగి వెళ్ళిపోతుంటే సమయానికి నువ్వు వెళ్ళకపోతే నా కోసం బండి ఆగలేదు అంటే కుదరదు. మెడపెట్టి గైడ్ బెంటేస్తాడు వాడు. ఎవరు? పోలీసు వాడు. నా కోసం బండి ఆగలేదంటే ఎవడు ఊరుకోడు. బైబిల్లో ఉందన్నమాట. బుద్ధి లేని కన్యకలు. బుడ్డిలో నూనె అయిపోయిందని వెళ్ళిపోయారు 5 కన్యకలు. ఆగాడా యేసుక్రీస్తు? నా కోసం ఆగలేదని వారు ఒకవేళ యేసు మీద ధర్నా చేస్తే ఊరుకుంటాడు ఆయన? ఎవరు బుద్ధి గల కన్యకలో, ఎవరు బుడ్డిలో నూనె సిద్ధపరచుకున్నారో, ఎవరు దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నారో, ఎవరు పని చెయ్యాలి, మేలు చేయాలని ఆశపడుతున్నారో, మాకు పనిపించి మహాప్రభు నీకోసం మేము ఎదురు చూస్తున్నాం అని ఎదురు చూస్తున్నారో ఆ 5 బుద్ధి గల కన్యకలను తీసుకుని వెళ్ళిపోయాడు. తలుపు బిగించాడు, బండి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వచ్చారు బుద్ధి లేని కన్యకలు, బుడ్డిలో నూనె తెచ్చుకొని. నిద్రాశక్తులు, భవిష్యత్తు మీద ఆలోచన లేనివారు, దేవుడంటే భయం భక్తి లేనివారు. ఎప్పుడో వస్తాడులే పెండ్లి కుమారుడు, ఎప్పుడో వస్తాడులే యేసుక్రీస్తు, అప్పటి వరకు ఒక కునుకు తీద్దాం, ఎవడు అడుగుతాడు నన్ను, ఎవడు పట్టించుకుంటాడు నన్ను అని అనుకున్నారు. బుద్ధి లేని కన్యకలు చల్లగా నిద్రలోనికి జారుకున్నారు. ఎవడయ్యా నేను అడుగుతాడు వచ్చి? మేలు చెయ్యని ఎవడయ్యా నేను బ్రతిమలాడతాడు? నీ జీవితం, నీ రక్షణ, నీవు పరలోకానికి వెళ్ళాలి. నీవు పరలోకానికి వెళ్ళాలి. లోక సంబంధమైన అన్ని విషయాలలో బ్రతిమిలాడి మరీ పనిచేస్తున్నావే. లోక సంబంధమైన ప్రతి విషయాలలో నాకు కావాలని కోరుకుని మరి దానిని నెరవేరుస్తున్నావే. దేవుని దగ్గరకు వచ్చేసరికి నాకెవ్వరూ పని చెప్పలేదండి, నన్నెవ్వరూ బుజ్జగించలేదండి, నన్నెవ్వరూ బ్రతిమిలాడలేదండి, గడ్డం పట్టుకొని తీసుకుని వెళ్ళలేదండి, తివాచీ పరచలేదండి. పిచ్చివాడా, ఏం తెలుసు నీకు జ్ఞానం? ఏం తెలుసు నీకు జ్ఞానం? దేవుని వాక్యం నేర్చుకున్న మొదటి దినాలలో, ప్రారంభపు దినాలలో కిలోమీటర్ల సైతం నేను నడిచి వెళ్ళి దేవుని జ్ఞానం నేర్చుకున్నాను తెలుసా? ఎవడు నన్ను బ్రతిమిలాడి నేర్పించలేదు. ఆకలి దప్పులతో దేవుని వాక్యం నేర్చుకున్నాను తెలుసా మీకు? పస్తులుండి దేవుని వాక్యం నేర్చుకున్నాను. బట్టలు లేని స్థితిలో చలికి ఆగలేక దేవుని వాక్యం నేర్చుకున్నాను. నన్ను పట్టించుకునే నాదుడు ఒక్కడూ లేడు. బరకం మీద కూర్చుని వాక్యం నేర్చుకున్నాను. గబగబ రాసుకున్నాను. దానినంతా మైండ్లోకి ఎక్కించుకున్నాను. ఆకలిని మర్చిపోయాను, పానమును మర్చిపోయాను, నా శరీర సుఖాన్ని మర్చిపోయాను. ఎవరు నన్ను బ్రతిమిలాడి వాక్యం నేర్పించలేదండి. ఎవరు నన్ను బ్రతిమిలాడి వాక్యం నేర్పించలేదు. స్కూలులో ఇచ్చిన స్కాలర్షిప్ డబ్బులు కూడా దేవుని వాక్యానికే కట్టి రుసుము చెల్లించి పరీక్షలు రాసిన వాడు నేను. స్కూలులో ఇచ్చిన స్కాలర్షిప్ డబ్బులు కనీసం ఒక్కరోజు కూడా నా సుఖాన్ని కోరుకోనివాడు నేను. అందుకే పరలోకమందున తండ్రి చూశాడు, నీ భక్తి మంచిది, నీకు కొంతమంది జనములను అప్పగిస్తాను, వారిని నడిపించు, నిత్య జీవం వైపు వారిని నడిపించు, దేవుని రాజ్యం వైపు వారిని నడిపించు. చిన్నవాడిని అనుకున్నారండి అందరూ, చిన్నవాడిని అనుకున్నారు. ఏం తెలుసు మీకు? నా చరిత్ర ఏం తెలుసు మీకు? ఏదో మీ ఇష్టాన్ని మీరు నెరవేర్చుకున్న ఈ కాలంలో ఉంటూ ఏదో 1 సంవత్సరం 2 సంవత్సరాల చరిత్రను చూచి ఏదో తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. కమాన్ టు ది హిస్టరీ ఆఫ్ 20 years. మీరు 20 ఏళ్ళ చరిత్ర చూడాలి. అప్పటి నుంచి పరికించి చూడాలి. చిన్న పిల్లలు మీరు చిన్న పిల్లలు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు పుస్తకాల వరస రాని వారు మీరు. ఏం చెప్పాడో చూడండి. మీ దినములు మంచివి కావాలంటే జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదానిని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెదకి వెంటాడవలను అన్నాడు. చూడండి, ఏం చేయాలి మీరు? పరుగున వెళ్ళిపోవాలి. సమాధానమును వెదకి వెంటాడాలి. ఎక్కడుంది సమాధానం? మణికుమార్ గారి దగ్గర సమాధానం ఉందా? నేను వెతకి వెంటాడాలి. ఎవడు నన్ను అడగడు.
ఎవడో నన్ను బుజ్జగించడు, ఎవడో నన్ను బ్రతిమిలాడాడు. దేవుని పని నాది, దేవుని పని నాది. దేవుని కొరకు చేయవలసిన కార్యక్రమములు నావి. అవి వారివి కాదు, వీరివి కాదు, ఎవడివో కాదు, అవి నాది. దేవుని పని అనగా నాది అనుకునేవాడు ఎవడున్నాడండి? మీ పనిని దేవుడు తన పని అనుకున్నాడే, ఆయన పనిని నీ పని అనుకోలేవా? దౌర్భాగ్యుడా! మీ పనిని దేవుడు తన పని అనుకున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో ఏమన్నాడైనా? దేవుడు తాను చేసిన తన పని అంతటి నుండి అన్నాడా లేదా? ఎవడు పని ఇదంతా? నీ కోసం భూమిని సిద్ధపరిచి, నీ కోసం సెంట్ల స్థలాన్ని సిద్ధపరిచి, నీవు హాయిగా ఉంటావని, ఇల్లు కట్టుకుంటావని, అందులో నివసిస్తావని, నీ కోసం వేసిన జాగా ఎవరిదో తెలుసా? దేవునిది. దేవుడు కష్టించి పని చేసినది. ఆ పని నీ పనే, తన పని అనుకున్నాడు ఆయన. నీ కొరకు ఆయన చేసిన పని, నీ పంటి కింద నలుగుతున్న ఆహారాన్ని తయారు చేస్తున్నది ఆయనే. ఎప్పటికీ తన పని అనుకున్నాడు ఆయన. అమాయకుడు, తన పని అనుకున్నాడు ఆయన. మీరెంత దౌర్భాగ్యులని తెలియక, మూర్ఖులని తెలియక, ఎప్పటికీ ఇంకా ఆయన మీకు సేవ చేస్తున్నాడు. మీ పంటి కింద నలగాలని ప్రతి ఆహార పదార్థాన్ని తన కష్టంతో తయారు చేసి మీకోసం ఇవ్వటం లేదా? తన చెమట కార్చి మీకోసం తయారు చేయటం లేదా? మీ పనిని తన పని అనుకోవటం లేదా? ఆయన పని దగ్గరకు వచ్చేసరికి ఇది నా పని కాదనుకుంటున్నావా? ఎంత అమాయకుడు నువ్వు, ఎంత దౌర్భాగ్యుడు నువ్వు. నీ జీవిత కాలంలో దేవుని పని చేసే అవకాశాన్ని కోల్పోతున్నావు. సమాధానమును వెదకి దానిని వెంటాడండి అన్నాడు. చూడండి, వెంటాడండి. ఎక్కడ దొరుకుతుందో అక్కడికి మీరు పరుగున వెళ్ళిపోండి. సమాధానము అని పైన లేపనాన్ని వ్రాసేవాడి దగ్గరికి కాదు. వాడు మిమ్మల్ని బుజ్జగిస్తాడు, వాడు మిమ్మల్ని ఆహ్వానిస్తాడు. వాడికి లాంటి వాడే దేవుడు అనుకున్నారా? వీడెవరిని బుజ్జగించడు, వీడెవరిని రమ్మనడు. మీరు వెదకాలి, మీరు వెంటాడాలి. అది సమాధానం అంటే, అది దేవుని మాట అంటే, అది దేవుని కోసం బ్రతుకంటే. సమాధానమును వెదకి దానిని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. ఏది మీరు చేసిన మేలు? షోమి. గత సంవత్సర కాలంలో మీరు చేసిన మేలులన్నీ తీసుకుని రండి. చిట్టా అంతా విప్పండి, లిస్ట్ అంతా చెప్పండి. ఏం చేశారు మీరు మేలు? ప్రభువు కన్నులు ఎవరి పక్షాన ఉన్నాయో తెలుసా? ప్రభువు చెవులు ఎవరి మాటలు వింటున్నాయో తెలుసా? ఎవరి ప్రార్థనలు వింటున్నాయో తెలుసా? నిరంతరము ఆయన కోసం బ్రతికే వారి కోసమే, నిరంతరము ఆయన కోసం ప్రణాళికలు చేసేవారి కోసమే. జనవరి మాసంలో 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు నిత్య జీవ పరిశోధన అని రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలందరికీ ఆహ్వానాన్ని తెలుపుతున్నారు. సమాధానమును వెదకి వెంటాడేవారు. రామేశ్వరంపేటలో కాలేజీని వెతకటం దగ్గర నుంచి, రామేశ్వరంపేటలో కాలేజీని వెతకటం దగ్గర నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ 5 రోజుల పాటు వసతిని, భోజనాన్ని, మరి ముఖ్యంగా దేవుని మాటలను వినిపించాలంటే వారికి ఒక మంచి బిల్డింగ్ ఉండాలి. చాలా ప్రాంతాలు తిరిగారు, అలసిపోయారు, కాళ్ళు అరిగేలా చూశారు, అందరి దగ్గర మాటలు పడ్డారు. చివరికి దేవుడు ఒక ప్రదేశాన్ని ఇచ్చాడు. వారు చేస్తున్న పనిని బట్టి, వారి ఆతృతను బట్టి ఎవరికి ఇవ్వాలో వారికి ఇచ్చాడు. ఎవరి ద్వారా అనుమతిని తీసుకుని రప్పించాలో వారికే ఇచ్చాడు అవకాశం. మిగిలిన వారికి నీవెక్కడ సమాధానాన్ని వెతకి వెంటాడుతున్నావు? నేను చెప్పాలి నీకు, బుజ్జగించాలి నిన్ను. బాబు ఏంటయ్యా నీ బ్రతుకు? ఎంత జ్ఞానం కావాలి నీకు? ఎన్ని మాటలు వింటావు నువ్వు? మార్పు నొందవా? దేవుని కోసం బ్రతకవా? దేవుని కోసం బ్రతకవా? నీ దినములు చెడ్డవి. నీకు వచ్చే ప్రతిరోజు మంచిది కావాలంటే దేవుని పక్షంగా మారిపోవాలి. నీ మీద ద్వేషంతో కాదు, నీవు మారాలని, నీవు మార్పు నొందాలని ఆపరేషన్ చేస్తున్నాను. నీవు మార్పు నొందాలనే గాయమును రేపుతున్నాను. నీ బ్రతుకు దేవునికి దగ్గర చేయాలని రాబోయే కాలమంతా 2016, 2017 నీకు ఇచ్చిన జీవిత కాలమంతా, ఆయుష్ కాలమంతా, రాబోయే కాలమంతా నీకు మంచిదిగా చేయాలని గాయమును రేపి మందు వేస్తున్నాను. లేకపోతే నీతో నాకు శత్రుత్వం ఎందుకు? నీ వలన నాకేమీ రాదు, నీకు తెలుసు ఆ విషయం. నీతో నాకు శత్రుత్వం లేదు, కానీ నీవు మంచివాడవు కావాలి. నీవు పరలోకానికి ఆహ్వానింపబడాలి. నాతో పాటు నీవు కూడా సంతోషించాలి, ఆనందించాలి. పిల్లలందరూ కష్టపడుతున్నారండి, పొల్లలు కొడుతున్నారండి. ఆ 5 రోజుల వసతి, భోజనం, వాక్యం అందరికీ కల్పించాలంటే ఎన్నో చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ప్రతి ఒక్కరికి అన్నిటినీ కల్పించాలి.
అందుకే కష్టపడుతున్నారు, అలుపెరుగక కష్టపడుతున్నారు, సమాధానమును వెదకి వెంటాడుతున్నారు. ఎందుకంటే వారికి రాబోయే కాలమంతా మంచిది కావాలి, వారి కుటుంబాలను దేవుడు కాపాడాలి, వారికి ఇచ్చిన గర్భఫలాలను దేవుడు ఆశీర్వదించాలి, వారి కుటుంబాలకు దేవుడు నెమ్మది కలుగు చేయాలి. ఎందుకంటే ప్రభువు కన్నులు వారినే చూస్తున్నాయి, ఎవరు దేవుని కోసం పని చేస్తున్నారో వారినే చూస్తున్నాయి. ప్రభువు చెవులు వారి ప్రార్థనలే వింటున్నాయి, దోపిడీగాళ్ళ ప్రార్థనలు కాదు, కపట వేషధారుల ప్రార్థనలు కాదు, కపటముగా మాట్లాడేటువంటి వారి ప్రార్థనలు వింటాడా దేవుడు? నువ్వెంత బాబు దేవుడు అన్నా దేవుడు వినడు. నీ ప్రవర్తన అంతా, నీవు చూస్తున్న అతిభక్తి అంతా, నీవు దేవుని పక్షాన చూపిస్తున్న అతిభక్తి అంతా దేవునికి తెలుసు. కనుక మార్పు చెందండి, మారిపోయిన వారుగా బ్రతకండి, వచ్చే కాలాన్ని దేవుని కొరకు ఆహ్వానించండి. వచ్చే ప్రతిరోజు నా కొరకు మంచిది కావాలంటే, మంచి కాలం మీకు ఉండాలంటే 10వ వచనంలో అందుకే అన్నాడు, జీవమును ప్రేమించి మంచి దినమును చూడగోరువాడు అన్నాడు. అందుకే ఇలాంటి వాడవుగా నీవు ఉండాలంటే, ఇలాంటి వాడవుగా నువ్వు బ్రతకాలంటే కింద చెప్పినవన్నీ నీవు చేయాలి. సమాధానాన్ని వెదకి వెంటాడాలి. కీడు చేయుట ఇక మీదట మానిపోవాలి. నువ్వు నన్ను అడుగు, కీడు చేయుటంటే ఏంటో నన్ను అడుగు, పలానాది చేస్తున్నాను, ఇది కీడా మేలని అడుగు, చెబుతాను. మేలు చేయుటంటే ఏంటో అడుగు, చెబుతాను. నీవేం చేయాలో నీకు సజెషన్ ఇస్తాను. నీ దినములు మంచివి కావాలి, అదే నా కోరిక, అదే దేవుని కోరిక. పైన బాగు చేయటం చేత కాదు నాకు. గాయమును సరిగ్గా బాగు చేయాలి, గాయము రేపైనా మంచి మందు వేయాలి, ఆ గాయం పూర్తిగా మానిపోవాలి. నా స్వలాభం కోసం కాదే, మీకోసం, మీ చుట్టూ ఉన్నవారి కోసం, సమాజాన్ని బాగు చేయాలని, మంచి రోజులు మరలా తేవాలని, దేవుడు కన్న కలను పండించాలని, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలని. చివరగా మంచి మాటను చూడండి, మంచి మాటను చూడండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. కావున మేము అధైర్యపడము. కాలం గడుస్తున్న కొద్దీ, కాలం వస్తున్న కొద్దీ 2015 వెళ్ళిపోతుంది, 2016 వచ్చేస్తుంది. వయసు మీద పడుతుందని ఏమాత్రం భయం లేదంటున్నాడు చూడండి. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా ఆంతర్య పురుషుడు దినదినము మాకొచ్చేవన్నీ మంచి రోజులే, మనకొచ్చేవన్నీ మంచి రోజులే. ఎప్పుడో తెలుసా? మీ బాహ్య పురుషుడు కృషించి మీ ఆంతర్య పురుషుడు దినదినము అభివృద్ధి చెందాలి. మీ ఆంతర్య పురుషుడు అనగా మీరే, మీ ఆత్మ, అది రక్షింపబడాలి. దానికి ఎల్లప్పుడూ ఎప్పటికప్పుడు వాక్యాన్ని ఇవ్వాలి. మీరు వాక్యమనే ఔషధం, వాక్యమనే ఆహారం ఎల్లప్పుడూ మంచిదిగా మీరు పెట్టాలి. మంచి బోధకుని దగ్గర మీరు వినాలి, సద్బోధకుని దగ్గర సద్విషయములు మీరు వినాలి. అప్పుడు మీ ఆత్మ చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు అంటున్నాడు చూడండి. దినదినము నూతనపరచబడుచున్నాడు. January 1 వస్తుందా, నా ఆంతర్య పురుషుడు నూతనపరచబడతాడు. March 1 వస్తుందా, 2016 వస్తుందా, 2016 డిసెంబర్ వరకు వెళ్ళిపోతుందా, 2017 వస్తుందా, నా ఆంతర్య పురుషుడు, నేనుగా ఉన్న ఆత్మ దినదినము అభివృద్ధి చెందుతున్నాడు, దినదినము నూతనపరచబడుచున్నాడు. ఎందుకంటే ప్రతిరోజు నేను వాక్యం తింటాను, ప్రతిరోజు నేను వాక్య ప్రకారం నడుచుకుంటాను. నా కన్నులు దేవుని వాక్యమును చూడాలి, నా కన్నులు దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. నా జీవితంలో ప్రతిరోజు దేవుని కొరకై నేను బ్రతకాలి, సమాధానమును వెంటాడి వెదకాలి, కీడు చేయుట మాని మేలు చేయాలి. అప్పుడు ఆ దినములు చెడ్డవైనవి గనుక వాటిని సద్వినియోగం చేసుకోవటం ఎలాగో నాకు వచ్చింది కనుక దేవుని ఇష్ట ప్రకారం నేను బ్రతకగలను, దేవుని కొరకు నేను ఆలోచించగలను. అందుకే క్యాలెండర్ కూడా అందుకే దాని ప్రకారం నిర్ణయించడం జరిగింది, దాని ప్రకారం రూపొందించడం జరిగిందండి. 2016 సంవత్సరంలో ఏ రోజు గోడ మీద ఉన్న క్యాలెండర్ మీరు చూసినా సరే ఆ రోజు మీకు పాఠం చెప్పేస్తుంది. ఆ నెలకు ఒక మంచి పాఠాన్ని నేర్పిస్తుంది. ప్రతి నెల మంచి మంచి పాఠాలు, ఆ పాఠం క్రింద వచనాలు, ఆ పాఠానికి సంబంధించిన వచనాలు. నెలలో ప్రతి వ్యక్తి, సగటున ప్రతి క్రైస్తవుడు గోడ మీద చూచిన ప్రతిసారి, క్యాలెండర్ చూసిన ప్రతిసారి ఒక పాఠం నేర్చుకోవాలి, ఒక ప్రసంగం నేర్చుకోవాలి. ఎలాగూ సీడీ కొనుక్కుని విని దాని ప్రకారం బ్రతికేటువంటి సమయం మీ దగ్గర లేదు. కనీసం తారీఖు కోసమైనా, తేదీ కోసమైనా మీరు క్యాలెండర్ చూడక తప్పదు. చూచినప్పుడల్లా మీకు వాక్యం గుర్తు చేయాలి,
సమాధానాన్ని వెతకాలి, దానిని వెంటాడాలి, మేలు చేయాలనే విషయాలు ఆ క్యాలెండర్ ద్వారా మీకు తెలియచేయాలని కష్టమైనా సరే, ఎంతో ధనానికి ఓర్చైనా సరే, దాని క్వాలిటీ కూడా చూడండి. మీ దగ్గర పైసలు గుంజుకోవటానికి కాదండి, వ్యాపారం చేయటానికి కాదండి, కేవలం మిమ్మల్ని బ్రతికించటానికి, 1 సంవత్సర కాలం మిమ్మల్ని కాపాడటానికి, మిమ్మల్ని దేవునికి దగ్గర చేయటానికి స్వలాభాపేక్ష లేని వారమై ఇదిగో ఈ కార్యక్రమాన్ని మేము ముందుంచాం. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుటకు జాగ్రత్త పడండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇప్పటి వరకు మాకు ఇచ్చిన ఆయుష్కాలము, మేము బ్రతికినటువంటి కాలము, ఈ విషయం మాకు అర్థం కాక, ఈ సంగతులు మాకు తెలియక తప్పు చేసిన వారమై మీకు దూరంగా మేము బ్రతికాం. కానీ తండ్రి, మీరు ఎంత ప్రేమించకపోతే ఈ రాత్రి వేళ మాకు ఈ మాటలు చెబుతారు, ఈ సంగతులు మాకు వివరిస్తారు. మాకున్న గాయమును పైపైన మానపకుండా పూర్తిగా నయం చేయుటకు కావలసిన సంగతులు మాకు నేర్పించారు. వాక్యమును పరిశోధించి ఎలా చదవాలో తెలియచేశారు. చెడ్డవైన కాలంలో, చెడ్డవైన దినముల్లో ఉన్న మమ్మును సమయమును ఎలా సద్వినియోగం చేసుకోవాలో మాకు తెలియచేశారు. ఇక మీదట మార్పు నొందిన వారమై నోట నుండి ప్రతీదీ సత్య విషయమైన, సత్య సంబంధమైన మాటను పలికేవారముగా, కపటము లేని వారమై మంచి మనసుతో మీ పనులను గూర్చి ఆలోచన కలిగి కీడు చేయుట మాని మేలు చేస్తూ సమాధానమును వెదకి వెంటాడి మంచి రోజులు చూడగోరే నీతిమంతులుగా ఉండగలుగుటకు మాకు సహాయం చేయండి. భయంకరమైన సమాజంలో బ్రతుకుతున్న మమ్మును మీరు కాపాడి మీ కనుదృష్టి మా వైపు ఉంచుమని, మీ చెవులు మా ప్రార్థనల వైపు ఉంచుమని అర్థిస్తూ, దానికంటే ముందు మా మార్పును మీకు సమర్పిస్తూ తండ్రి, మీ కొరకు నిజముగా తిరిగిన వారిని కాపాడుమని వేడుకుంటూ ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. మానవ శరీరంపై పరిశోధన, జంతువులపై పరిశోధన, పక్షులపై పరిశోధన, చేపలపై పరిశోధన, అడవులపై పరిశోధన, సముద్రాలపై పరిశోధన, ఖగోళంపై పరిశోధన, రసాయనాలపై పరిశోధన, రోగాలపై పరిశోధన, ఔషధాలపై పరిశోధన, వరి గింజలపై పరిశోధన, చివరకు ఆరోగ్యానికి హానికరమైన పొగాకు పైన పరిశోధన. మరణించిన తరువాత మరో జీవితంపై, మరో లోకంపై ఏది పరిశోధన, ఎక్కడి పరిశోధన? మనిషి జీవిత కాలంలో ఆత్మ సంబంధమైన జ్ఞానమును నేర్పిస్తూ తెలుగు రాష్ట్ర ప్రజలకు ఒక అద్భుత అవకాశంగా సంకల్పించబడినది నిత్య జీవ పరిశోధన అను బైబిల్ కన్వెన్షన్. 5 రాత్రింబవళ్లు అనగా 2016 జనవరి మాసంలో 13, 14, 15, 16 మరియు 17వ తేదీ వరకు ప్రతిరోజు 2 ఆలోచనాత్మకమైన తరగతులు. ఆత్మ ఎవరు, ప్రాణం ఏమిటి, శరీరం ఎందుకు, వండర్ఫుల్ బైబిల్, బైబిల్లో చరిత్ర, చరిత్రలో బైబిల్, పరలోకానికి అర్హతలేవి, ముల్లోకాలలో దేవదూతల పాత్ర, యేసు కాలంలో దెయ్యాలు, నేటి కాలంలో దెయ్యాలు, బాప్తిస్మం తీసుకున్న తరువాత పాపం చేస్తే పరిహారం ఉన్నదా, దేవుని పనిని ఎలా చెయ్యాలి, గురువు ఎవరు, శిష్యులు ఎవరు, దేవునికి అర్పణను ఎలా ఇవ్వాలి, ప్రతిరోజు సాయంత్రం సంచలనాన్ని రేకెత్తించే బహిరంగ సభలు, ఉచిత వైద్య శిబిరం, ఆత్మారోగ్యమే మహాభాగ్యం, అభివృద్ధి ముసుగులో దిగజారిన శాస్త్రం, మాంసాహారం నిషేధిస్తే మానవత్వం పెరుగుతుందా, ప్రవక్తలపై ప్రేమెందుకు, యేసుపై ద్వేషమెందుకు, నేల రాలిన వారు నిత్యజీవులా. బైబిల్ కన్వెన్షన్ జరుగు స్థలం నెహ్రూ మెమోరియల్ ఎక్స్ సర్వీస్మెన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, రామేశంపేట, రాజానగరం రోడ్, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇందు ముఖ్య వాక్యోపదేశకులు. దేవుడన్న ఆ 3 అక్షరాల పదంలో ఆయనకు చాలా పెద్ద నిర్వచనం దాగి ఉంది. ఆయన అర్థం చేసుకోవాలంటే చాలా రీసెర్చ్ చేయాలి, పరిశోధించాలి, ఏళ్ల తరబడి ఆయన గురించి ఆలోచన చేయాలి. వరి గింజ ఎంత ఉంటుందండి, ధాన్యపు గింజ, వడ్ల గింజ ఎంత ఉంటుంది, చిన్నది.
ఈ వరి గింజ గురించి ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉందండి కటక్లో. మన ఆరోగ్యాన్ని చెరిచే పొగాకు ఉంది చూసారా, చుట్లు కాలుస్తుంటారు అందరూ, బీడీలు కాలుస్తుంటారు అందరూ, సిగరెట్లు కాలుస్తుంటారు అందరూ, పొగాకు, టొబాకో. ఈ పొగాకును గురించి పరిశోధన సంస్థ ఉంది. ఎక్కడ అనుకుంటున్నారు? రాజమండ్రిలోనే ఉంది. ఇలా దేశవ్యాప్తంగా ఎన్నో పరిశోధనాలయాలు ఉన్నాయండి. రోగాలను గూర్చి పరిశోధించటం, రసాయనాలను గూర్చి పరిశోధించటం, ఔషధాలను గూర్చి పరిశోధించటం, విద్యను గూర్చి పరిశోధించటం, మానవ దేహాన్ని గూర్చి పరిశోధించటం, తిండిని గూర్చి పరిశోధించటం, జంతువులను గూర్చి పరిశోధించటం, పక్షులను గూర్చి పరిశోధించటం, భూమిని గూర్చి పరిశోధించటం, సముద్రాలను గూర్చి పరిశోధించటం, అంతరిక్షంలో ఉన్న గ్రహాలు నక్షత్రాలను గూర్చి పరిశోధించటం. దేవుని పరిశోధనా సంస్థ ఎక్కడ లేదు. సన్ ఆఫ్ గాడ్ బ్రదర్ జె మణికుమార్ గారు, క్రైస్ట్ చర్చ్, సామర్లకోట, తూర్పు గోదావరి జిల్లా. 5 రోజుల వసతి మరియు భోజన సదుపాయముల రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 9502868294, 9989694424 మరియు 9676023383. క్రైస్ట్ చర్చ్ సామర్లకోట మరియు స్క్రిప్చర్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ సామర్లకోట వారి తరపున మీకు మీ కుటుంబములకు ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానము. పరలోకంలో దేవుడున్నాడు, భూమి మీద మనుష్యులున్నారు. మొదటి కాలంలో ఆదాము హవ్వలు ఏదేను తోట నుండి వెళ్ళగొట్టబడ్డారు. చరిత్రలో ఇశ్రాయేలీలు కనాను దేశంలో అడుగు పెట్టలేకపోయారు. ఈరోజు క్రైస్తవులు పరలోకంలో ప్రవేశింపలేకపోతున్నారు. హక్కున చేర్చుకోవాలనుకున్న ప్రతిసారి మనిషి దేవునికి దూరమవుతున్నాడు, దుష్టునికి బలవుతున్నాడు. కానీ తరాలెన్ని మారినా దేవుని ప్రేమ మారలేదు, ఇటు మనిషి ప్రవర్తన మారలేదు. దీనికి ముగింపు పలకటానికి యేసుక్రీస్తు తిరిగి రాబోవుచున్నాడు. పతనమైన మనుష్యుల జీవితాలను దేవుని వాక్యంలో చూపిస్తూ, అగ్నిలో నుండి కొందరిని రక్షిస్తూ, అహర్నిశలు దేవుని పనిని జరిగిస్తూ, బైబిలును వక్రీకరించిన వారికి సింహస్వప్నమై దేవుని మనస్సును ప్రపంచానికి చాటుతున్న క్రీస్తు దేహమే క్రైస్ట్ చర్చ్, సామర్లకోట. నిజాన్ని నిర్భయంగా స్వీకరించండి, నిత్య జీవానికి వారసులవ్వండి. యేసుక్రీస్తునందు నమ్మకస్తుడు. మనిషి భయపడతాడు మరో మనిషికి, కానీ గడగడలాడించే ఏ మనిషినైనా, చెమటలు పట్టించేది ఎవరైనా ఉన్నారు అంటే అది మరణం. మరణం, ద ఫియర్ ఆఫ్ డెత్, మరణ భయం ఉంది. ఈరోజు మనిషికి మరణ భయం ఉంది. ఈ మరణాన్ని జయించిన వాడే, మరణాన్ని తన పాదముల క్రింద ఉంచుకున్నవాడే ద రియల్ హీరో, సన్ ఆఫ్ గాడ్, జీసస్ క్రైస్ట్. వన్ అండ్ ఓన్లీ అంటాం, అందుకే ఇన్ని వన్ అండ్ ఓన్లీ. బ్రదర్ జె మణికుమార్, సన్ ఆఫ్ గాడ్, క్రైస్ట్ చర్చ్, సామర్లకోట, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. వివరములకు 8978414178.